స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఓ జీవము కలిగిన యేసయ్యా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఎన్నిక లేని వారు అనుకూలమైన సిద్ధము ప్రభువా. అయ్యా నీ సన్నిధిలో ప్రభువా ఏమాత్రంగా నీ ముందుకు హక్కులేని వారు ప్రభువా. అయ్యా నీ ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి ఈరోజు నీ సన్నిధికి వచ్చినాము తండ్రి. నీకు స్తోత్రము ప్రభువా. అయ్యా నీకు లెక్క లేని స్తుతులు చెల్లించి వచ్చినాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవునికి స్తుతులయ్యా స్తుతులయ్యా స్తుతులయ్యా. జీవాధిపతికి స్తుతులయ్యా. స్వయం భోగానికి స్తుతులయ్యా. మహిమోన్నతుడానికి స్తుతులయ్యా. సర్వాధికారికి స్తుతులు ప్రభువా. రక్షకుడా స్తుతులయ్యా. పరిశుద్ధుడా స్తుతులయ్యా. ఓ మహిమోన్నతమైన కార్యములను జరిగించువాడానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఓ కనికర పూర్ణానికి స్తుతులు 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 స్తుతులు. హల్లెలూయా హల్లెలూయా. రక్తము చేత మమ్మల్ని పరిశుద్ధపరచుచున్నాడా నీకు స్తుతులు ప్రభువా. స్తుతులయ్యా స్తుతులయ్యా స్తుతులయ్యా. ఓ రక్షకుడా నీకు స్తుతులు 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 ప్రభువా. అయ్యా తండ్రి వేల దూతలతో కొనియాడుచున్నాడా నీకు స్తోత్రము స్తోత్రము. అతి పరిశుద్ధుడా నిష్కల్మషుడా నిష్కలంకుడా నీకు స్తుతులయ్యా నీకు స్తుతులయ్యా నీకు స్తుతులయ్యా తండ్రి. ఓ రాజా అయ్యా నాయన తండ్రి ఎటువంటి పాపకు మార్చున్నాన తండ్రి తీసుకోకుండా జీవితమును జీవించిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. లోకమును జయించిన దేవుడు నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా తండ్రి ప్రభువా అయ్యా సమస్త దుష్ట క్రియలన్నిటికీ ప్రభువా అయ్యా నీ కార్యములు చిలకదొక్కిన వాటికి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా పవిత్ర జీవితము నాయన తండ్రి అయ్యా ప్రభువా సేవించుకొని ప్రభువా. అయ్యా లోకంలో మా కొరకు ప్రభువా పరిశుద్ధముగా జీవించు ప్రభువా. మమ్ములను విడిపించుటకు ప్రతి పాపము కాడిని ప్రభువా నామమున దయపార్చి ప్రభువా యేసయ్యా. అయ్యా జయ జీవితమును జీవించి చూపించిన వారికి స్తోత్రములయ్యా తండ్రి. అసాధ్యమైన దేవుని లేని వారికి స్తోత్రములు ప్రభువా. ఓ తండ్రి సృష్టికర్త నీకు స్తుతులయ్యా. స్వయం భోగానికి స్తుతులయ్యా. ఓ వాక్యమైన దేవుడానికి స్తుతులయ్యా. ఓ తండ్రి శరీరధార్య మా కొరకు భూలోకానికి ఎదించినవాడా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. ఓ రాజ్యానికి స్తోత్రములు రాజుల రాజ్యానికి స్తోత్రములు పరిశుద్ధ స్తోత్రములు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావములు ఆరోపిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ఓ రక్షకుడా నీకు స్తోత్రములు ప్రభువా. చూచిన దేవుడా నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మమ్మలను చూచుచున్న దేవుడా నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా తండ్రి విశ్వమంతటిలో ప్రభువా అయ్యా ఈ భూమి మీద నాయన తండ్రి అయ్యా మంటి పురుగు లాంటి వారమయ్యా. అయ్యా వట్టి వారము ప్రభువా. అయినప్పటికీ మా స్తుతులను ప్రభువా స్వీకరించుటకు పరలోకం నుండి తొంగి చూస్తున్న వాడా నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మా ఆరాధన కొరకు ప్రభువా ఎంతో ఇష్టముగా తండ్రి ప్రభువా అయ్యా కనబడుచున్న వాడా నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నువ్వు గొప్ప దేవుడవయ్యా తండ్రి. అయ్యా సృష్టి కూడా తండ్రి ప్రభువా నిండి ఉన్నా అయ్యా మహోన్నతుడవు తండ్రి ప్రభువా. అయినప్పటికీ ప్రభువా యేసయ్యా అయ్యా అందులో అయ్యా మనుషులు లాంటి వారము ప్రభువా. అయ్యా తండ్రి మట్టి పురుగు లాంటి వారము ప్రభువా. అయినప్పటికీ ప్రభువా యేసయ్యా అయ్యా నా స్తుతుల కొరకు మా స్తుతుల కొరకు అయ్యా జీవము కలిగిన దేవా అయ్యా మా కొరకు నాయన తండ్రి కనిపెడుచున్నావయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మా ద్వారా ఆరాధన స్వీకరించుటకు ప్రభువా తండ్రి చూచుచున్న దేవుడవు ప్రభువా నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మేమందరూ ప్రయోజకులమయ్యా. అయ్యా నాయన తండ్రి నిమిత్త మాత్రము ప్రభువా ఇంతలో గడపడంతులో గాయమైపోయే వారు ప్రభువా. అయ్యా అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడవు ప్రభువా. అయ్యా ఈ మట్టి పురుగులోనే నలుసు లాంటి మాలోనే ప్రభువా నీ ఆత్మను పెట్టావు ప్రభువా. అయ్యా అందుని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని జీవింపజేస్తున్నావు తండ్రి నీకు స్తోత్రాలే. నీ ఆత్మను అనుగ్రహిస్తున్నావు స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి ప్రభువా అయ్యా తండ్రి గొప్ప దేవుడవు నాయనా. అయ్యా తండ్రి నీ ప్రణాళికల అద్భుతములు అయ్యా నీ చిత్తము అమోఘము అయ్యా నాయన తండ్రి సృష్టి అమోఘము ప్రభువా నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా తండ్రి అధిక్రమములన్నిటిని ఒప్పుకొనుటకు నాయన మన పశ్చాత్తాపము కలుగజేయుచున్న వారికి స్తోత్రములు ప్రభువా. సృష్టిని క్రియలను లయపరచుటకు అయ్యా నీ శక్తిని మా మీద కుమ్మరించుచున్న వారికి స్తోత్రములు ప్రభువా. అత్యధికములలో ప్రభువా నీ కొరకు రోషము కలిగి జీవించే కృపను ప్రభువా అయ్యా మా కాడ గురించుటకు ప్రభువా సిద్ధముగా ఉన్న వారికి స్తోత్రములు ప్రభువా. అపవిత్ర క్రియలన్నిటినీ ప్రభువా శరీర క్రియలన్నిటినీ ప్రభువా నీ నామములో జయించుటకు నీ మహిమ ఏడి తేజస్సు నీ వెలుగు మా పేడ కుమ్మరించబోతున్న వారికి స్తోత్రములు ప్రభువా. ఓ అధికార
దేవానికి స్తోత్రాలు ప్రభా. భారము కలిగిన హృదయములతో మమ్మల్ని నింపువాడానికి స్తోత్రాలు. ఓ రాజా, నీ చిత్తము కొరకు వేగిరపడి పరిగెత్తే కృపను దయచేయడానికి స్తోత్రాలు ప్రభా. ఓ రాజా, నీ మహిమ నీ తేజస్సు ప్రభా ఎన్నడూ ఈ సంఘమును వీడిపోకూడదు ప్రభా. నీకు స్తోత్రాలు. ఓ రాజా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎల్రోయి ఎల్రోయి మమ్ము చూచవే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి మమ్ము చూచవే ప్రేమించేదన్ అధికముగా ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో
జీవము కలిగిన మా దేవానికి స్తోత్రములు స్తోత్రములు. ఈ సన్నిధిలో ఉన్న ఆనందములు ప్రభా, ఈ సన్నిధిలో ఉన్న ఆరోగ్యములు, ఈ సన్నిధిలో ఉన్న స్వస్థతను, ఈ సన్నిధిలో ఉన్న ప్రభావమును, నీ సన్నిధిలో ఉన్న ప్రభా వెలుగును, తేజస్సును, నీ సన్నిధిలో ఉన్న ప్రభా సకల దరిద్రతను పోగొట్టే జీవమును నాయన తండ్రి. అయ్యా ప్రభా సర్వము ప్రభా నాయన నీవే అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓ జీవాధిపతి మగమా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఓ రాజనామములను ప్రభు దినదినము ప్రభు సహిస్తూ ఓర్చుకొనుచు ప్రభు అయ్యా తండ్రి, అయ్యా నీ బలమైన రెక్కల చోటును మరుగుపరుచుకుంటూ అయ్యా మమ్మలను బలపరుస్తున్నవాడా నీకు స్తోత్రములయ్యా. అయ్యా ప్రభా మమ్మలను ఓర్చుకొనుచున్నవాడా నీకు స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి అయ్యా ప్రభువా, అయ్యా మనుషులమైతే మేమైతే ప్రభు మనుషుల యొక్క దుర్బుద్ధులను నాయన తండ్రి ఎరిగి ప్రభా వారిని ద్వేషిస్తాము ప్రభా, వారిని దూరం పెడతాము ప్రభా. కానీ నీ స్వభావం అయితే నాయన అయ్యా, నీ బుద్ధి అయితే ప్రభా ఇస్తాను అయ్యా ప్రేమతో దగ్గరికి చేర్చుకొని ప్రభా అయ్యా మమ్మల్ని సరి చేస్తుంది ప్రభా. నీకు వందనాలు. అటువంటి గొప్ప సుగుణము కలిగిన వాడ నీకు స్తోత్రములు ప్రభా. గొప్ప దేవుడవు నాయన నీకు స్తోత్రములయ్యా. అయ్యా మనుషుల వలె నీవు కూడా ఉంటే ప్రభా, మా వలె నీవు కూడా ఉంటే అయ్యా ఈ భూమే శపితమైపోద్ది అయ్యా, ఈ భూమే నాశనం అయిపోద్ది ప్రభా. అయ్యా మేము భ్రష్టులమయ్యా, అయ్యా మేము నిష్ప్రయోజకులము, పాపులము, దరిద్రులము నాయన. అయ్యా పంది వలె నాయన బురదలో పొరలుచు ప్రభా, అయ్యా పంది వలె బురదలో పొరలుచు, కుక్క వలె తిరుగుచు ప్రభా. ఎస్సయ్యా అయ్యా తండ్రి పాప ఊపులో పడిపోయి ఉన్న మమ్మల్ని ప్రభా అయ్యా ఎల్రోయి చూచిన దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా యెహోవా రాఫా స్వస్థపరిచిన దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. ఎబెనేజరే ఇంతవరకు మమ్మల్ని ఆదుకున్నావయ్యా నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా మమ్మల్ని ఇంకనూ నడిపిస్తున్నావయ్యా నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నీ కృపను బట్టి స్తోత్రములు, నీ దయను బట్టి స్తోత్రములు. మీ బట్టి వారిని మా క్రియలకు ఏమాత్రములు కాదు ప్రభా. ఎస్సయ్యా కేవలం నీ కృపయే కార్యము జరిగించుచున్నది, కేవలం నీ కృపయే మమ్మల్ని ప్రభా ఆదరించుచున్నది నాయన. యా భూదిగంతముల వరకు మేము తగ్గిపోవుదుముగా ఒప్పుకొనుచున్నాము ప్రభా. ఈ మహిమ నాయన నీవు మాత్రమే హెచ్చింపబడదు గాక. అయ్యా స్తుతి ఆరాధన ప్రభా. అయ్యా నీ పాదముల చెంత నజరేయుడగు యేసు నామములో సమర్పించుకొని అయ్యా నీ ప్రార్థన కూడా అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. రాజురాం 55 కీర్తన చదివారు. 57 చదవాలండి. 57 కీర్తన మరి దేవుని వాక్యం చదవాలి. మన మధ్యలో నయము గారు చదువుతారు మాటిస్తున్నారు. చదవడం చదవాలి. 481 పేజీ. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞయించి నన్ను రక్షించును. నన్ను మింగగోరు వారు దోషములు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్య నున్నది, ఉపద్రవులు మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు స్థూలములు, అవి అంగుళములు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను
దానిలో ఆమె పడిరి. నా హృదయము నిబ్బరముగానున్నది దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానం చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితార మేలుకొనిడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను. ప్రజల్లో నిన్ను కీర్తించదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునుము. నీ ప్రభావము స్వరభూమి మీద కనబడనిము. చిన్న పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం గాక. హల్లెలూయా. ఆదివారం చర్చికి వచ్చేటప్పుడు భోజనం కొంచెం తక్కువ తిని వస్తే బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. కరెక్ట్గా 10 గంటల టైంలో మనిషి నిద్ర టైం అన్నమాట. చందనం తిని డ్యూటీకి వెళ్ళేవారంట ఆఫీసుల్లోనూ. అయితే నిద్ర రాకుండా టీ తాగేవారంట. అది అలాగంటే టీ అలవాటు అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొద్దిగా ఆహారం లేదా టిఫిన్ తీసుకుంటే నిద్ర రాకుండా ఉంటుంది. గమనించండి. మరి అబ్రహాం గారి కూతురు గౌరీ ఇంటి దగ్గర సాయంకాలం ముందు ప్రార్థన మరి జరుగుతుంది కనుక సంఘ పిల్లలందరూ రమ్మని చెప్పారు. గొడవలేదు అమ్మా. అది అబ్రహాం గారి ఇంటి దగ్గర కూతురు ఇంటి దగ్గర అన్నది. ఇక్కడ అనుకున్నారా? అబ్రహాం గారు కూతురు అన్నారు కదా మీకు. అంటే ఫోన్లో సరిగ్గా ఇవ్వాలి చదివితే కొత్త ఊరు వెళ్ళాలి. ఎందుకంటే మనం ఎక్కడైనా ఉదాహరణకి చెప్తున్నాను మీకు ఒక మాట. ఏదైనా ఫంక్షన్లో ఎవరు పిలిచినా వెళ్ళలేదనుకోండి, అప్పుడు వాళ్ళు మరి దేనికి రావట్లేదు, మేము వాళ్ళు దేనికి వెళ్ళాలని వేరే వాళ్ళు అనుకోరా? చెప్పాలనుకుంటారు కదా, అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి సపోజ్ ఫంక్షన్ పెట్టుకున్నారు అనుకో, రావాలని మనం ఇన్విటేషన్ ఇచ్చారనుకోండి, మరి ఎన్నిసార్లు దేనికి రాలేదు కదా. కొంతమంది రావడానికి ఇబ్బంది పడతారు, రాదు కూడా. ఎందుకంటే అలాగేంటంటే ఇప్పుడు దైవిక కార్యం కూడా మనం ప్రార్థనకి ఎవరైనా గృహం ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకున్నా మనం వెళ్తే వాళ్ళు మనకి మళ్ళా మనం పెట్టుకున్నప్పుడు, మనం గృహకూటం పెట్టుకున్నప్పుడు వాళ్ళు మన దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఎవరైనా మరి మ్యారేజ్కి చెప్పినా కానీ, ఫంక్షన్ చెప్పినా కానీ మరి బిజీగా బాగా అక్కడికో ప్రార్థనకి వెళ్ళిపోతే తప్పదు. కానీ గమనించండి. ఆ యొక్క దేవుని నమ్ముకున్న బిడ్డలు నీతిమంతులు కొంతమంది బంధువులు చాలామంది ఉన్నారు నర్సికాలలో. అక్కడ కూడా చాలామంది దేనికి రారని పాస్టర్ మీకు ఎన్నిసార్లు కార్డు ఇచ్చిన అంటారు. అది గమనించండి. నా మనసులో అనుకుంటాను. ఎందుకంటే దేవుని నమ్ముకున్న పరిశుద్ధులు ఎవరైనప్పుడు కూడా ఎంత పాపి అయినా దేవుడు పరిశుద్ధులు చేస్తాడు రక్తం వల్ల. నీతి మందులు ఒక 20 మంది వచ్చినా నాకు చాలు, వాళ్ళతో దైవాశీర్వాదం నాకు కలుగుతుంది అనుకున్నాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా నేను ఫంక్షన్ పెట్టుకున్నా ఏదైనా చేయాలన్నా అదే నా టార్గెట్ అనమాట. నీతి మందులు 10 మంది 20 మంది 30 మంది వచ్చినా చాలు. ఎందుకంటే బంధువులు దూరం చేసుకోవడం ఉంది. కానీ బైబిల్ గ్రంథంలో ప్రభు కొన్ని చెప్పిన లేఖనాలు కొన్ని ఉంటాయి మనకి. ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడ వెళ్ళాలనేది
అది దేవుడు బంధువులు అంటే మనం చూసే విషయంలోనూ మనం పెట్టే విషయంలోనూ అది బంధుత్వం చూపించాలి. అందుకని విగ్రహారాధనలో మనం వెళ్ళి వాళ్ళతో పాటు బంధువులు కదా అని కలిసిపోకూడదు. దేవుడు విగ్రహారాధనకు దూరం ఉండమన్నాడు కాబట్టి బంధువులను విడిచిపెట్టడం బైబిల్ ఉంది కదంటే ఎన్ని కోట్లు విడిచిపెట్టిన బంధుత్వం దొరకదంటే అది దేవుని విషయంలో అంటే మనము సహాయం బంధుత్వం పోగొట్టుకుండా వాళ్ళకి ఏదైనా సహాయం చేసి వాళ్ళతో ప్రేమగా ఉండొచ్చు, వాళ్ళు పెట్టింది పెట్టచ్చు, వాళ్ళ మనం ఏదైనా సహాయం చేయొచ్చు వాళ్ళకి, అంతే తప్ప బైబిల్ ఏం చెప్తుంది. అంతేగాని వాళ్ళతో పాటు ఫుల్గా అన్నిల్లో పూర్తిగా కలిసిపోయి విగ్రహారాధన అన్ని రకాలుగా కలిసిపోయి గమనించండి, అలా చేయొద్దని బైబిల్ చెప్తుంది. విగ్రహారాధనకు దూరముగా పారిపోండి, అది లేఖనం. గమనించండి. అందుకని మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు మనం ఒక సంఘం మనకు బంధుత్వం ఎక్కువ కలుపుకోవాలి. వారితోనే మనకు పని ఎక్కువ ఉంది, అన్నిటికి ఎక్కువ పని ఎక్కువ లేదు. ఎందుకంటే వారు ఏదైనా చేయాలన్నా వారు మన మతంలో లేరు కదా. ఆ క్రైస్తవులు తీసుకెళ్ళిపోతారు, వెళ్ళేవాటి వెళ్ళకపోవడం ఒకటి అన్నట్టుగా వారికి మనల్ని డివైడ్ చేసేది అయిపోద్ది. కానీ మనకు బంధుత్వం దేన్ని కలుపుకోవాలంటే దేవునికి సంఘమే మన ఎక్కువ బంధుత్వం. దేవునికి స్తోత్రం. యేసు రక్తంలో ఎవరైతే కడగబడుతున్నా వారే మనకు ఎక్కువ బంధుత్వం చూసుకోవాలి. పౌలు గారికి అయితే బైబిల్లో మనం ఎన్నోసార్లు పౌలు గారి గురించి చెప్పుకున్నాం. పౌలు గారికి కూడా ఎంతోమంది బంధుత్వం ఉన్నారు. కానీ ఆయనకి మెయిన్ టార్గెట్ అంటే నాకు యేసు రక్తంలో ఆత్మీయ సహోదరులను బంధుత్వం చెప్పి వారి కోసం ఉండిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం. వారి అన్నదమ్ములు ఎవరు లెక్క చేయలేదు. రండి మీరు కూడా మాలో కలాలంటే రండి, మాలో పాటు క్రైస్తవ పరిశుద్ధులుగా మారండి, మీతో మేము స్నేహం చేస్తాం. అంతేగాని మీరు విగ్రహాదులు మాతో రండి అంటే మీరు రానకి అవ్వదు, దేవుడు మాకు కావాలి. అందుకే క్రైస్తవులు మాత్రమే, యేసుక్రీస్తుని నమ్ముకున్న భక్తులు మాత్రమే వాళ్ళతోటే ఆయన జీవించి వాళ్ళతోటే చనిపోయాడు. దేవునికి స్తోత్రం. మన బంధుత్వం యేసుక్రీస్తేనండి. ఆయన ద్వారా మన పరలోకానికి ఈ బంధువులందరూ క్రైస్తవులు ఉన్నటువంటి రక్తంలో కనబడి వాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్తే ఆళ్ళతో పాటు మనం ఉంటాం అన్నమాట. గమనించండి. అందుకని ఎక్కడైనా కోట పెట్టినా మన సంఘం కాబట్టి మనం వెళ్ళాలి. 6 మందికి వస్తే మనం అలా బంధుత్వం మనం కలుపుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే మంగళవారం నైట్ 31 నైటు కదండి. మరి 31 నైటు మనందరం కూడా ప్రతి సంవత్సరం ఎలా చేస్తున్నామో అలాగే మరి వచ్చి 9 గంటలకు 8 గంటలకు వచ్చి చక్కగా నైట్ అంతా దేవుడి పాదాల దగ్గర. ఎందుకంటే ఫస్ట్ రోజు యొక్క దినము సంవత్సరములో మొదటి దినం వస్తుంది. మొదటి దినం దేవుడు పాదాల దగ్గర గడిపి ఆయన దగ్గర ఉండి పరిచయం చేసి అక్కడ భోజనం చేసి అక్కడ ప్రార్థనలు ఏనిపించి మొదటి రోజు దేవునికి మనం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభుస్తాను మన దేంట్లో పని ఇలాంటిలోనే మనం ఇస్తే మంచిది. అసలు రాకుంటే ఆశీర్వాదం కోల్పోతాం. కాబట్టి అందరూ ఇప్పుడు ఎలా వచ్చామో ప్రతి సంవత్సరం ఎలా చేసుకున్నామో అలాగే మరి 31 నైట్ అందరూ కూడుకుందాం. అందరూ కూడుకొని అప్పుడు ఎలా చేసుకున్నామో అలాగే ప్రార్థన చేసుకొని తెల్లవారి మరి ఇంటికి వెళ్ళకుండా అందరూ మరి ఇక్కడే ఉండి పరిశీలన చేసి ఆ యొక్క దేవుడు ఇచ్చిన ఆహారాన్ని మనం అందరం కూడా వండుకొని ప్రభు సన్నిధిలోనే మనం భోజనం చేసి మధ్యాహ్నం 2 గంటల తర్వాత భోజనం అయిపోతుంది మనకు అందరికీ. అప్పుడు ఇంటికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇది మాత్రం అందరికీ వర్తించిన బాధ్యత. మనందరికీ బాధ్యత ఉంది. మనందరం దేవుని పాదాల దగ్గర భోజనం చేసి దేవుని పాదాల దగ్గర గడిపి పరిశీలన చేసి మనం వంట చేసుకొని ఇంకెవరు మనకు వంశం రారు, పైవాళ్ళు రారు కదా. మనమే మన పరిశుద్ధుల రక్తంలో కడగలి మనమే. మరి మంచిగా ఉన్నా కారం అయిపోయినా ఉప్పు అయిపోయినా ఏదైనప్పుడు కూడా మన సమర్థకి ఎవరు రాదు కాబట్టి మనమే అది సమర్థించుకొని మనం ఉప్పుకి వేస్తే అనుకోకుండా ఏది దేవుడు ఇస్తే తిని మనము ఆ భోజనం చేసిన తర్వాత మన గృహానికి 1వ తారీఖు మధ్యాహ్నం మన తర్వాతే మన గృహానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది అందరూ అర్థం చేసుకోండి, అందరూ గుర్తుపెట్టుకోండి. మంగళవారం నైట్కి ఎన్ని గంటలు రావాలండి? ఎన్ని గంటలు రావాలండి? మీ నోటట సమాధానం రావాలని అడుగుతున్నానండి. నేను చెప్పాను అర్థమైంది లేదు కానీ మీ నోట కూడా రావాలండి. మంగళవారం ఎన్ని గంటలు రావాలండి?
వెనకాల చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్న వాక్య నిమిత్తం అందరూ హృదయపూర్వకంగా నోరు తెరిచి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడాలని ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం, సర్వాధికారైన దేవానికి స్తోత్రం, మహిమగల దేవానికి స్తోత్రం, గొప్ప దేవుడా నీకు స్తోత్రం, శక్తిమంతుడా నీకు స్తోత్రం, మహోన్నతమైన పాదములకు లెక్కలేని స్తోత్రం, దేవా జీవవాక్యమైన తండ్రి నీకు స్తోత్రం. ఇంతవరకు మీరు మహిమ పొందారు దేవానికి స్తోత్రం. మా మధ్యలో ఉన్నారు నమ్ముచున్న తండ్రి స్తోత్రం. ఇదిగో ప్రభా సమయంలో తండ్రి నాయన నీ పరిశుద్ధమైన లేఖన భాగంలోనికి అయా వచ్చి ఉన్నాం తండ్రి. అయా నీ వాక్యమును అర్థం చేసుకోవడానికి మాకు ఎటువంటి ప్రభా అయా తండ్రి అయా జ్ఞానం లేని వారు ప్రభా నీవే నీ దయతో అయా నీ ప్రేమతో ప్రభా మా దయాదాక్ష్యములతో తండ్రి మాకు జ్ఞానం ఇచ్చి అర్థం చేసుకోగలిగే కృప దయచేయండి ఆయన. అలాగే నీ దాసుల్లో ఉండి ప్రభా ఏం మాట్లాడాలో చిన్నవాడేది పనికి వాడు కాబట్టి నీ దాసుని గుర్తు చేసుకొని తండ్రి అయా సొంత జ్ఞానం తొలగించిన ఆయన నీ జ్ఞానం ప్రభా నీ దాసుల్లో పెట్టి అయ్యా నువ్వేం మాట్లాడాలనుకున్నావు ప్రభా మా అందరితో అయా పరిశుద్ధాత్మతో నడిపించి మాట్లాడమని ప్రతి ఒక్క గ్రహించగలను దయచేయమని నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుకోండి. తీసిన వారు పేజీ నెంబరు 191 పేజీ నెంబర్. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చాలా ఇక్కడ బైబిల్ గ్రంథంలో మరి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని ఉంది అన్నమాట. దేవుడు పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చానని రాయబడి ఉంది. అయితే వచ్చినందా పుట్టాడనుందా? అది పుట్టాడని లేదు కానీ వచ్చాడు అని రాయబడి ఉంది. గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు దిగి వచ్చాడని గమనించండి. అయితే మరి అక్కడ కొత్త నిబంధనలో మరి మత్తయి సువార్తలో పుట్టిన అని ఉంది. అంటే ఇప్పుడు మరి దీనికి దానికి తేడా ఏంటి అంటే గమనించాలి. ఎలాగ వచ్చాడని అందరూ అడుగుతారు కదా. ఆయన ఎలా డైరెక్ట్గా మనిషిగా దిగి వచ్చి మనకు మధ్యలో నివసించని అడుగుతారు కదా. అందుకే బైబిల్ గ్రంథం ఏంటి చాలా మర్మాలతో కూడినటువంటి మర్మంతో ఉంటుంది అన్నమాట. ఎవరికి అర్థం కాదు దైవ గ్రంథం. ఎందుకంటే ఈ లోకంలో ఏవైనా చదివి ఆ పాస్ అయ్యి మంచి రిజల్ట్ పొంది ఒక స్టేజ్కి వచ్చి నేను పలానా శాస్త్రాన్ని పూర్తి చేశానని చెప్పడానికి ధైర్యం వస్తుంది. ఒక లాయర్గా పనిచేసి లాయర్గా చదువుకొని నీ లాయర్ యొక్క పూర్తి చేసిన లాయర్ అయినని చెప్పుకోవచ్చు. అది పొందేశాడు ఆ చదువు అంతాను. అలాగా దైవ గ్రంథాన్ని నేను అంతా పొందేశాను చదివేశాను అనడానికి అర్థమైపోయింది అనడానికి మరి మనిషికి అర్థం కాదనమాట. తల్లి కాలం తపస్సు చేసిన ఎవరికి అర్థం కాదు దైవం. ఎందుకంటే అది గొప్ప జ్ఞానం. మనిషి జ్ఞానంతో దాన్ని అర్థం చేసుకోలేదు. అందుకే చాలామంది ఒకరికొకలాగా ఒకరు ఇంకోలాగా అని విభేదాలకు వెళ్ళిపోతున్నారు. కరెక్టేనా ఆ సత్యంలోకి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారు. కొంతమంది శనివారం ఆరాధనని, కొంతమంది యెహోవా సాక్షులని, కొంతమంది ఇంకోలాగని కొంతమంది బాప్తీసు ఇంకోలా తీసుకోవాలని, కొంతమంది బాప్తీసు ఇలా కాదని, ఇలాగ అనేక రకాలుగా అర్థం కాకే. గమనించండి. ప్రభు రాత్రి తీసుకోవాలని
పగలు తీసుకోకూడదని కొంతమంది, ఇలాగ అనేక రకాలుగా అర్థం కాని స్థితిలో ఉన్నారు చాలామంది. మహా మేధవులు అవ్వద్దు మీరు అనుకోవచ్చు. పాస్టర్లు, బిషప్పులు అంటే పూజింపు దగ్గర వారు, బిషప్పులు అలాంటి పెద్ద సేవకులు, అలాంటి వాళ్ళకి అర్థం కాదండి, వాళ్ళకి అర్థం కాదు. మనిషే కదండి. గమనించండి, ఎవరికి అర్థం కాని స్థితి. అలాంటి పరిస్థితిలో అందుకే అపోస్తలుడు పౌలు ఏం చేశాడంటే, దేవుని నామములో ఆయన మనుషుల దగ్గర నేర్చుకోలేదని రాసించాడు అన్నమాట. చాలామంది బైబిల్ ట్రైనింగ్లో పాస్టర్లు, సేవకులు చెప్తారు, దేవుని వాక్యాన్ని విభజించి వారికి ట్రైనింగ్ ఇస్తారు. వారు ఎవరి దగ్గర నేర్చుకున్నారంటే వారు పెద్ద పోపు దగ్గర నేర్చుకుంటారు, పెద్ద ప్రొఫెసర్ దగ్గర. ఆయనకు తెలిసిందే ఆయన చెప్పి ఆయన దగ్గర నుంచి నీ దగ్గర చాలా బైబిల్ ట్రైనింగ్ అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్తాం, దేవునికి స్తోత్రం. కాబట్టి సత్యంగా కావాలి మనకి, నిజమైనటువంటి బోధ, ఒకే కరెక్ట్ అయిన బోధ మనకు కావాలి. ప్రభువు ఏది అసలు మెచ్చుతాడు అనేది కావాలంటే పౌలు దగ్గర మాత్రం మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఆయన మాత్రం మనుషుల దగ్గర ఏమాత్రం నేర్చుకోలేదైనా. మనుషుల దగ్గర నేర్చుకుని చాలామంది బోధలు పడిపోతారు. మనుషుల దగ్గర నేర్చుకుని చాలామంది తప్పుడు సిద్ధాంతాలకు వెళ్ళిపోతారు. అదే కరెక్ట్ అనుకుని వాక్యం అంట, ఏ వాక్యం చదివితే అది కరెక్ట్గా ఇలా నడిస్తే ఇలాగ నడిచినట్టుగా అనిపిస్తుంది అంట. బైబిల్లో ఏమన్నాడంటే, ప్రభు రాత్రి భోజనం ఉంది కనుక రాత్రి తీసుకున్న వాక్యం కరెక్టే కదండి. బైబిల్ ఏముంది అదే చేయాలి కదా, రాత్రి తీసుకుని రాత్రి తీసుకోవాలి, పగలు తీసుకోవడం తప్పు. చూడండి ఎలా కనిపిస్తుందో. అది తీసుకున్నాక కరెక్ట్ అని మిగతా ఏది చెప్పినా కరెక్ట్గా నమ్మడం కాదు. ఎలాంటి భక్తులు చెప్పినా నమ్మరది, ఇంకా అదే అయిపోతుంది. ఇంకా దానిలోనికి అసలు వాక్యం కరెక్టే కాదా అది చూడటం పరిస్థితి లేదు. ఇది మనం చేసింది వాక్యాన్ని కరెక్టేనా, మనం చేసింది కరెక్టేనా కాదా చూసుకొని అప్పుడు చేయాలి. కానీ ఎవరో చెప్పారు అది, ఇదిగో ప్రభు రాత్రి చేయాలని చెప్పారు నేర్చుకొని. ఆ సేవకుడు చెప్పింది నమ్ముకుని బైబిల్లో ఉంది, అది కరెక్ట్ అనుకుని అలాగే వెళ్ళిపోతున్నారు. అది ఎవరు చెప్పారు బైబిల్లో ఉంది, బైబిల్ ఉంది, దానికి ఎన్ని అర్థాలు ఉంటాయి, అది ఏ విధంగా తీసుకోవాలనేది దేవుణ్ణి అడిగితే, ప్రభా ఇది ఎలా చేయాలనేది దేవుని అడిగే భక్తులు కొంతమంది లేని స్థితి అయిపోయింది. మామూలుగా ఏ సేవకుడు ప్రోక్షించి నైతిగా తీసుకోవాలని ఆయన నేర్చుకోవాలి, అదే దాని ప్రకారం వెళ్ళిపోతారు అన్నమాట. గమనించండి. అందుకని ఎవరికి చూసినా అది కరెక్ట్ అనేది కనిపిస్తుంది కదా, మనం ఎన్ని చెప్పిన నమ్మరు. అది బైబిల్ కరెక్టే లేదా అనేది బైబిల్ మనం తర్కించుకోవాలన్న. అందుకే అపోస్తలుడు వాక్యం చెప్తుంటే, బైబిల్ గ్రంథంలో అపోస్తలుడు వాక్యం చెప్తుంటాక వీళ్ళు చెప్పింది కరెక్టా కాదని ఏం చేశారంట, ఏం చేశారంట, మరలా ధర్మశాస్త్రాన్ని బైబిల్ అపోస్తలుల గారిని తీసి మరి బైబిల్లో ప్రకటించి ఆదికాండ ప్రకటన వరకు వీళ్ళు చెప్పింది ఒకవేళ బైబిల్ లేకపోతే అది నమ్మకూడదని అర్థం. ఎక్కడ తెలిసి మీకు అంత తెలిసిందే, చూద్దాం ఒకసారి చూడండి. వీళ్ళు నిజంగా చెప్పింది కరెక్టా కాదా, బైబిల్లో ఉందా లేదా అంత తెలిసింది. చాలా చదువుకున్నాం కదా. అపోస్తలుల గారు 17వ అధ్యాయము 11వ రోజు చూడండి. నూట 120 పేజీ నెంబరు చదవండి. వీరు దశలోనికీలలో గనులై ఉండి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము ఈయన చెప్పింది బైబిల్లో ఉందా లేదా, లేదా ఏదో కలుపుతున్నారా వీళ్ళు, లేదా ఉన్నది తీసేస్తున్నారా అన్నది వారు చూసుకునేవారంట. అది లేకపోతే ఇక పౌలు వారు నమ్మరు. ఇంకా దేవునికి స్తోత్రం కలుగాక, హల్లెలూయా. గమనించండి. అందుకే దైవ గ్రంథంలో కూడా దైవ గ్రంథంలో ఉన్నది ఏది తీసేయకూడదు, లేకపోతే వేరే ఏది దాన్ని కలపకూడదు. ఒక వాక్యాన్ని తీసుకుని వేరే దాన్ని కలిపి మన దాంట్లో నిమిత్తి వస్తుంటారు. అలా కలిపిదంట చాలా మనిషికి దరిద్రము, నష్టాలు, తెగుళ్ళు కూడా వస్తాయండి. ఎవరైతే అలా చేస్తారో దేవుని వాక్యాన్ని సామాన్యుడు కాదు.
అందుకే బైబిల్లో కూడా ఉంది. చివరి వారం కూడా చూపించాను. బైబిల్లో ఏది కూడా కలపకూడదు. చూడండి, కలిపిడి ఎలా ప్రాక్టికల్గా చూడండి ఒకసారి. 22:18 చూడండి ఒకసారి. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చిందేమనగా ఎవడైనా వీటితో చాలండి కలిపిన ఎడలా తెగుళ్ళన్నీ కూడా వానికి కలుగ చేయను. చాలండి కలిపిన ఎడలా. గమనించండి, దైవ గ్రంథంలో ఉన్నది కాకుండా వేరేగా కలిపే వాళ్ళు మరి ఉంటుందన్నమాట. ఆ కలిపేవి మన బైబిల్లో చెప్పింది నిజమా కాదా, బైబిల్లో నిజంగా ఉందా లేదా అన్నది మనం తెలుసుకొని, అదే బైబిల్లో ఉన్నదే మనకు సత్యం. అపోస్తులు ఇచ్చిన సత్యం. మీరు ఆగండి అంటారండి, ఆయన సేవకుడే కదా అంటారు. అది బైబిల్లో ఉంది. మిగతా వాళ్ళు ఎంతోమంది బుక్కులు రచించారు. ఇది కరెక్ట్ అని, యేసునామం కరెక్ట్ అని, తండ్రి కుమార్ నామాలు బాప్తిసం తీసుకోకూడదని, శనివారం ఆరాధన అని, ఇలాగ చాలా కొన్ని ఉన్నాయి కదా. అది బైబిల్లో గమనించండి. ఆ యొక్క బైబిల్లో ఉన్నదో లేదో మనం చూసుకోవాలి. వాళ్ళు దేవుడిని అడిగారా లేదా, దేవుడు వాళ్ళకి చెప్పాడు లేదా, అది కూడా చూసుకోవాలి. మరి అపోస్తలుల పౌలు దేవుడు చెప్పాడా? ఆయన ఏమంటాడు తెలుసండి, ఏమంటాడంటే మనుషుల దగ్గర కూడా ఏమి కూడా నేర్చుకోలేదు, వారంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. మనుషులు ఏమీ నాకు బోధించలేదు అన్నాడు. తెలిసి మనకు తెలిసింది ఎక్కడ వాక్యం అది అంటే తెలిసిందే కదా, అందరికీ తెలిసి. గలతీయులకు రాసిన పత్రికలో చూడండి 2వ అధ్యాయం. అదేనండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారిగా వారి యొక్క చాలు చూడండి. ఎన్నికైన వారంటే ఎవరండి? ఎన్నికైన వారంటే ఎవరండి? ఇప్పుడు దేవుడు పిలవకుండా సేవకులు చాలా మంది ఉన్నారండి. దేవుడు పిలవకుండా సువార్త చేస్తే మంచిది కదా, దేవుడు సువార్త ప్రకటిస్తే మనకు ఎంతో ప్రభు మెచ్చుకుంటాడు కదా, నా పని చేస్తానని దేవుడు పిలవకుండా సువార్త చేస్తే మంచిది కదా అని ట్రైనింగ్ తీసుకొని ప్రభు కొరకు జీవిస్తే మంచిది, ప్రభు కొరకు సేవ చేస్తే మంచిది లోకల్ పనుల కన్నా అని అలా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది అడగడం తెలుస్తుంది, ప్రభు మేము పిలిచారా వచ్చారంటే, ప్రభు పిల్లదండి నేనే సేవ సమర్పించుకున్నాను, దేవుడి సేవ చేస్తే మంచిది కదా అని కొంతమంది దేవుడి యొక్క నామంలో దేవుడి దగ్గర అభిమానం కలిగి ప్రభు కొరకు జీవించాలని రోషము కలిగి వారు ముందుకు వస్తారు. దేవునికి స్తోత్రం. వారు ప్రభు చేత పిలువబడిన వారు కారండి, వారు సొంతంగా సేవకు వచ్చారు. కానీ ప్రభు ఏదో వ్యాపారం చేసుకొని ఏదో జాబ్ చేసుకుని ఉంటుండగా దేవుడు ప్రత్యక్షమై, కుమారుడా నీవు నా సేవ చేయాలి, నువ్వున్న వ్యాపారాన్ని విడిచిపెట్టని చెప్తారు కదా, వారు ప్రభు చేత ఎన్నుకోబడిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు దేవుడి చేత ఎన్నుకోబడిన వారు. నువ్వు నా సేవ చేయి, నా గొర్రెలను మేపు. ఒక ఆయనకి బైబిల్లో ఉంది కదా, ప్రభు వచ్చి నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. అప్పుడు ఆయన అంటే ప్రేమిస్తాను ప్రభు అంటే, నువ్వు నన్ను నిజంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను నువ్వు కాయు అంటాడు యేసు ప్రభు. ఎవరితో అంటాడండి? నా గొర్రెలకు. అది దేవుడి చేత ఎన్నుకోబడిన వారు అర్థం అనమాట. ప్రభు పిలుచుకున్నవారు దేవుడికి ఎన్నుకోబడినవారు. అంటే దేవుడు మాట్లాడే అనుభవం కూడా ఉన్నట్టు వారి లెక్కే. దేవుడు మాట్లాడితే కదా దేవుడు నన్ను సేవ పిలిచాడు అని అర్థమవుతుంది. అయితే అలాంటి వాళ్ళ దగ్గర కూడా నేనేమీ నేర్చుకోలేదు అన్నాడు. చూడండి ఎంత భక్తుడు. దేవునికి స్తోత్రం. అలాంటి ఎన్నుకోబడిన వారి దగ్గర కూడా నేను ఎంచబడిన వారి దగ్గర నేనేమీయో నేర్చుకోలేదు. గమనించండి, ఆయన సేవకుల దగ్గర నేర్చుకోలేదు. ఏంటి? ఎన్నికైన వారు నాకేమీయో బోధించలేదు. కింద చూడండి. చూడడు. అదండి, వారు నాకు టీచింగ్ చేయలేదు, బైబిల్ ట్రైనింగ్ ఇవ్వలేదు. వాళ్ళు
అన్నాడు. మరి ఎలాగా మరి ఈ బోధే కరెక్ట్ బోధ అని ఎలా తెలుస్తుంది? అపోస్తుల బోధే ఇంకా దేవుడు ముద్ర వేసాడు. ఇంకా ఆ బోధే కరెక్ట్ సత్యమైన బోధ ఎలా తెలుస్తుంది అంటే ఒక్కడే పెట్టడం అంటే ఎలాగన్నాడంటే ప్రభువుతో మాట్లాడి ఆ దేవుడు దివ్య దర్శనంలో నాకు ఏమి బయలుపరిచినాడో దానినే మీకు రచించితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మనుషులో చెప్పి ఆయన నేర్చుకొని నేను రాయలేదు. ఏ గురువో ఏ భక్తుడో వచ్చి నాకు చెప్తే దాన్ని రాసుకొని మీకు మళ్ళీ మీకు బోధించి మీకు రాయలేదు. నాకు ప్రథమ తండ్రి ప్రథమ గురువు నాకు మాట్లాడి సెలవిచ్చింది పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారే నాకు ప్రత్యక్షమై దర్శనం ద్వారా నాకు బయలుపరిచింది మీకు రాష్ట్రనిదే సత్యమైన బోధని మొదలు వేయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ బోధలకు ఇదే సత్యమైన బోధ. ఈ సత్యమైన బోధ అనేది మరి గమనించండి. మరి మనం గమనిస్తూ ఉండాలి. కలిపిడి ఎలా ఉన్నది కొంతమంది చెప్పరు బయటికి. అక్కడ కూడా చూడండి, ప్రకటనలో చూడండి, ఉన్నదంట తీసివేస్తారు. అని తీసివేయడానికి అర్థం ఏంటి? ప్రకటన 20:19 చూడండి. ప్రకటన 20:19 తీసివేస్తా కలిపి చూస్తాం. లేదు కలుపుతున్నారు. ఉన్నది తీసివేసిన అని ఉంది. ఈ ప్రవచన వాక్యంలో ఏదైనా తీసివేసిన ఎలా చదవండి. దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములను పరిశుద్ధ పట్టణములను వానికి పాలు లేకుండా చేయను. చాలండి. పరలోకంలో లేదు ఇంకా చోటు. అంటే ఏదైనా తీసివేసిన ఎలా అంటే తీసివేయడానికి అర్థం ఏంటండి అంటే బైబిల్లో ఏదైతే ఉందో అన్నీ బయటికి తీసి దాన్ని ప్రజల్లోకి పంపించి దాన్ని ప్రజలు కూడా అనుభవాలు పొందాలి. అప్పుడు బైబిల్లో అన్నీ చెప్పినట్టు. మరి కొన్ని చెప్పకుండా దాచేస్తే చెప్పకపోతే నువ్వు ఆ పక్కన ఎట్టేసినట్టే వాక్యాన్ని. నువ్వు ఎప్పుడైతే అక్కడ ఏమన్నాడంటే తీసివేసిన అన్నాడంటే నువ్వు చెప్పలేదు కనుక నువ్వు పక్కన ఎట్టేసి తీసివేసినట్టు దైవ గ్రంథంలో. బైబిల్లో ప్రతిదీ కూడా ప్రజలకి చెప్పాలంట. ప్రతిదీ కూడా ప్రజల అనుభవాలతో వాళ్ళకి ఇమిడయి ఆ ప్రజలు అనుభవించారు ప్రతి వాక్యాన్ని. కాబట్టి చూడండి, బైబిల్లో ఒక మాట చూడండి. ఆ యొక్క అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము అందరూ తెలుసు. అది అపోస్తలుల 2వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసుల మీద చాలండి. చాలు. ఇక్కడ గమనించండి, ఇక్కడ ప్రవచిస్తారని చెప్తున్నారు. కొన్ని సంఘాల్లో ప్రవచనం అనేది లేదంటారు. అంటే బైబిల్ వాక్యం తీసినట్టే. మరి బైబిల్ అనేది మనం పాటించాలి కదా. కొంతమంది నేను చాలా సంఘాలు మనం అప్పుడప్పుడు సువార్తకి వెళ్ళినప్పుడు నా సాక్ష్యం చెప్తే వాళ్ళు నమ్మలేని పరిస్థితి అయిపోతుంది. ఏదైనా వాక్యం ద్వారా కదా దేవుడు మాట్లాడడం అనేస్తున్నాడు, అంత పక్కన పెట్టేస్తాం మిగతావన్నీ. లేదా దేవుడు మాట్లాడడం అంటే మాతో కూడా మాట్లాడాలి. ఎలాగా? వాక్యం ద్వారా. మనం బైబిల్ చదువుతాం కదా, బైబిల్ చదివిందే మనకు సూటిగా మనతో మాట్లాడాలి. అదే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడడం అనేస్తున్నాడు. మరి బైబిల్లో కళల ద్వారా బైబిల్లో ఉంది. వృద్ధులు కళలు కంటారని, యవనస్తులు దర్శనాన్ని చూస్తారని ఉంది. దాన్ని బయట తీయాలి కదా. దాన్ని బయటికి ప్రజలకు తీసుకురావాలి కదా. ఆ ప్రజలు దేవుడు కళల ద్వారా మాట్లాడేలా చేయాలి కదా. దర్శనాల ద్వారా మనుషులు దేవుడు మాట్లాడేది చేయాలి కదా. అపోస్తలుల కార్యాలు ఎఫెసీయులకు రాసిన 3:3 ఏమన్నాడండి? ప్రభువు యొక్క మర్మము దేవదర్శనం ద్వారా తెలుసుకోవాలని అన్నాడు కదా. మరి ఆ దర్శనం ఇక్కడ కూడా దర్శనం పొంది ఇక్కడ కూడా ఉంది కదా.
మరి ఇవన్నీ కూడా నువ్వు చెప్పకపోతే నువ్వు దాన్ని పక్కనెట్టేసినట్టే, దాన్ని తీసేసినట్లే బైబిల్లోవి. అలా తీసేస్తే జీవవృక్ష ఫలంలో పాలు పొందవని చెప్తున్నాడు పరలోకంలో. మరి తీసేయకూడదు. మీరు కావాలంటే బైబిల్ ఆదికాండ ప్రకటన చూడండి. ఏదైనా మనం దాచేమేమో మనం చూసుకుందాం. ఏమైనా దాచినట్లయితే మీరు అడగండి, పాస్టర్ ఇది ఉంది కదా, ఇది మనం చేయట్లేదని. ఒకవేళ చేయలేదనుకోండి, అది చెప్పలేదనుకోండి, అది తీసేసినట్లే. అందుకే తీసేయకూడదు. దేవుని వాక్యం అంటే సామాన్యం లేదండి. దేవుని వాక్యం అంటే దానికి తిరిగిలేదు. వాక్యం ఎవరైనా మూసేసినా, దాన్ని దాచేసినా, మళ్ళీ వేరే కలిపినా భయంకరమైన తెగుళ్ళు వచ్చేస్తాయి. చాలా నష్టపోతారు. చాలా తెగుళ్ళని అనిపిస్తాయి. పరలోకంలో కూడా జీవగ్రంథంలో ఆ జీవవృక్ష ఫలం తిందని బైబిల్ క్లియర్ చెబుతుంది. అందుకే ఏది కూడా దాయకూడదు. చాలా మంది ఒకటే పట్టుకున్నారు, ఏది దేవుని మాట వాక్యం ద్వారా మాట్లాడడం చాలా, దాంతో ఒకసారి వాక్యం ఉంటే చాలా, నీకు ఏం అవసరం, వాక్యం కరెక్ట్ కదా. కళలు దర్శనాలు ఎన్నో పడుకున్న పేదకోళ్ళు వస్తాయి కదండి, అందుకే అవి పట్టించుకోవడం లేదని అంటారు చాలా మంది. దేవుడు ప్రత్యక్షమైంది కళల్లోనే, స్వప్నాల్లోనే అని బైబిల్లో ఉంది, యోబు గ్రంథంలో కదా. దేవుడు ఒక్క మారి పలుకులు లేదు, 2 మారి పలుకును మనుషులు కనిపెట్టరు. అది పులుకు సమయంలో 1, గాఢనిద్ర పట్టణంలో 2, తర్వాత మరి స్వప్నములలో 3, 4 కళల్లో 33, 14 4 రకాలుగా మాట్లాడుతుంది. మరి బైబిల్ ఇదే తీసేయకూడదు కదా, ఎందుకు మరి దీన్ని మరి చాలామంది దాన్ని బయట పెట్టట్లేదు, దాచేస్తారు చాలామంది. అంటే వాళ్ళు నేర్చుకునే అనుభవంలో అలాంటి లేదు. బైబిల్ ట్రైనింగ్ పొంది వాక్యం ద్వారా మాట్లాడడం అంతే అనిపించుకొని బైబిల్లో థీరీలు చెప్పి అబ్రహాం గురించి హిస్టరీలు చెప్పి నడిపించి సంవత్సరంలో అయిపోతుంది అంతే. అందువల్ల దేవుడు మనకి లెక్క అప్పచెప్పుకున్నాడు దేవుడు. అందుకే అన్నీ కూడా తీసేయకూడదు, కలపకూడదు. కాబట్టి అందుకే ప్రతీది కూడా మనము ఆ యొక్క మరి చాలా మంది బయట పెట్టట్లేదంటే అది తీసేస్తున్నారు అన్నమాట. దర్శనాలు తీసేస్తున్నారు, కళలు తీసేస్తున్నారు, ముఖాముఖిగా మాట్లాడడం తీసేస్తున్నారు ఏంటి. తర్వాత ప్రవచనాలు కూడా అవి కొంతమంది తీసేస్తున్నారు అన్నమాట. కనుక మనము వాటిని గమనించండి, బైబిల్లోనే మనం నమ్మాలి. అది ఉంది కాబట్టి దాని ముందుకు వెళ్ళాలి. ఇది ప్రభు చెప్పారు. యేసేపు పడుకున్నప్పుడు, ఆ భార్యని అనుమానిస్తున్నప్పుడు ఏంటి, ఆమెని నాకు డెలివరీ టైం వచ్చినప్పుడు, ఆ తర్వాత అంతకుముందుగా మరి ఆమెను చంపేద్దాం అనుకున్నప్పుడు యేసేపు ఎలా మాట్లాడే దేవుడు చెప్పండి, అంత తెలుసు కదా. ఎలా మాట్లాడే దేవుడు అండి, ఆయన తీసుకెళ్ళి మరి పెళ్లి కాకుండా గర్భం ధరించింది కనుక నా భార్య ఎంతో నీతిమంతులు అనుకున్నాను, మరి ఆవిడ తప్పు చేసింది కనుక మరి ఆవిడని పెద్ద తప్పు ఎట్టకుండా అవమానపరచనాలక ఎక్కడో తీసుకెళ్ళి మరి ఆవిడ చంపేద్దాం, లేకపోతే ఎక్కడ వదిలేద్దాం, ఇంకా అక్కడ లైఫ్లో మొహం కనబడదు, మళ్ళీ వేరే పెళ్లి చేసుకోవచ్చు అని ఏం చేశారంటే ఆయన రహస్యంగా విడనాడాలనుకుని వచ్చాడంట. దేవునికి స్తోత్రం. తెలుసు కదా అందరికీ. మత్తయి చూడండి ఒకసారి. రహస్యంగా మరియను వదిలేద్దామని వచ్చాడు. వస్తే మత్తయి 1వ అధ్యాయము 1వ అధ్యాయం 19 చూడండి. యేసేపు నీతిమంతుడేంటి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. చాలండి. అంటే ఏంటండి, రహస్యముగా విడనాడాలని విడిచిపెట్టి వచ్చాడంట. రహస్యముగా వదిలేయాలనుకున్నాడంట ఆవిడ. ఎందుకని ఆవిడ మ్యారేజ్ కాకుండా ఆమె గర్భము ధరించింది, తప్పు చేసిందని. ప్రజలు కూడా ఎవరు కూడా నమ్మలేదండి. అయ్యా నేను ఏ పాపం ఎరిగినానంటే ఎవరు నమ్మడం లేదు. అయ్యా ఏ పాపం ఎరిగినయ్యా, నాకు ఏ తప్పు నేను చేయలేదు అంటే ఎవరు నమ్మడం లేదు. నీకు నిజమైతే మాకు అబద్ధం, నీ కడుపే తెలుస్తుంది కదా, నీ పొట్టే పెరుగుతుంది, తెలియదా మాత్రం తప్పు చేయలేదు ఎలా చెప్తావు. అందరూ ఇన్ని రకాలటువంటి దోషంలో అవమానాలు భరించలేని స్థితిలో ఉందా బిడ్డ. అయ్యో కాదమ్మా అన్న కూడా నువ్వు కాదన్నా అది అబద్ధం అనట్లేదు. ఆ పొట్ట ఎదిగే కొద్ది బిడ్డ లోపల పెరిగే కొద్ది పొట్ట పైకి వస్తుంది, తెలియదంటావా అని అందరూ కూడా అనేక రకాలైనటువంటి దోషంలో అవమానాలు ఆవిడ తట్టుకోలేని పరిస్థితి అండి.
అందుకే ఇంక లాభం లేదని చెప్పేసి ఆవిడ వదిలేయాలనుకున్నప్పుడు వదిలేయాలని చెప్పేసి ఏం చేశాడు, అక్కడ మరి తెల్లవారి తొందరగా వెళ్ళి ఇవి తీసుకెళ్ళిపోదామని ఆ నైట్ అక్కడ ఉంటాడనమాట. అప్పుడు ఏమొచ్చిందండి చదవండి. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసును పేరు పెట్టబడును. ఇంకా చదవండి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడును అని ప్రభు ప్రవక్త ద్వారా పలికిన నెరవేర్పు మాట నెరవేరును. ఇదంతయో జరుగును. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకి తోడై ఉన్నాడని అర్థము. ఇంకా యేసేపు నిద్ర మేలుకొని తనకు ఆజ్ఞాపించినదంతా కూడా ప్రకారముగా చేసాడు. తన భార్యను చేర్చుకొని ఆమెను కుమారుని కరుణ వరకు ఆమెను ఎరగక ఉండెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు మరి ఆయన విడిచిపెడదాం అనేటువంటి ఆయన అనుకొని మరి దేవుడు కానీ ఈ విషయం చెప్పకపోతే నిజంగానే ఆ మరియమ్మ గారిని తీసుకుని వెళ్ళిపోయి ఏం చేస్తారండి, ఎక్కడో ఒగ్గేస్తారు అన్నమాట. ఇంక లాభం లేదు, నేను వెళ్ళి ఆయనతో మాట్లాడాలని గమనించండి. దేవుడు వచ్చి ఏంటి ఆయన నిద్ర మేలుకొని అంటే కళ. దేవునికి స్తోత్రం. కళ గమనించండి. ఆ కథలోను అంత విషయం అంతా ఆయనకి మొత్తం అంతా బయలుపరిచేస్తాడు దేవదూత. కుమారుడు భయపడకు, దేవదూత అంటే అందరికీ అప్పుడు ప్రత్యక్షత తెలిసండి. ఇప్పుడు అలాగే వస్తే అన్యులకి ఏ దైవం కనబడింది అనుకుంటారు. దేవదూతలు దేవుడు వాళ్ళు చూశారు. వాళ్ళు యేసేపు మరియమ్మలు మహా ప్రార్థనా పరులు, వాళ్ళు మంచి పరిశుద్ధులు కూడా, విశ్వాస వీరులు కూడా వాళ్ళు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక దేవదూత ఎవరో, యేసుప్రభు యెహోవా దేవుడు ఎవరో, అబ్రహాం ఎవరో, ఇస్సాకు ఎవరు అన్నీ తెలుసు వారికి బైబిల్ గ్రంథం అంతా. అందుకే కల్లోను దేవదూత వచ్చి మాట్లాడేటోడికి ఏంటి, అయ్యా నీ భార్య పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించింది. దేవునికి స్తోత్రం. దేనివల్ల చెప్పండి, దేనివల్ల చెప్పండి? పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించింది. అంటే అప్పటికి అమ్మ బాబోయ్ పరిశుద్ధాత్మ ద్వారా, అమ్మ బాబు దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అమ్మ అంటే ఎంతో ధన్యురాలు నేను అని అనుకొని ఇదిగో ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్పు ఇప్పుడు ఎప్పుడో ప్రవచించిన నెరవేర్పు ప్రకారంగా నీ గర్భము యొక్కలో, నీ భార్య గర్భములో ఆ ప్రవచనాలు నెరవేరుతున్నాయ్యా, మీరెంతో ధన్యులు అని చెప్తాడికి వాటి నిద్ర మేలుకొని తీసుకెళ్ళి ఎక్కడ వదిలేద్దాం అనుకున్న మనుషుడు ఏం చేశాడండి, లేచి ఆవిడికి సేవ చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆవిడ ముట్టుకోకూడదు, ఆవిడ పవిత్రాలు ముట్టుకోకూడదని ఎంతో జాగ్రత్తగా ఉండి భయముతో గమనించండి. ఒక 8 నెలల వరకు గమనించండి, ఎంతో పవిత్రంగా జీవించి ఆ యొక్క ప్రార్థన చేసి సేవ చేశాడు. నిజంగా ఎంతో గొప్ప విశేషం చూడండి. లేకపోతే దేవుడు అక్కడ కనబడి దేవుడు ఎలా దేవదూత రాకపోతే ఆ పని చేసిను. మరి ఇక కళల ద్వారా దేవుడు మాట్లాడాడు. గమనించండి, ఆ కళలో ఉన్నటువంటి విషయాలు కూడా ఇప్పుడు బయటికి తేవడం లేదు. ఎక్కడ సంఘాల్లో చూసినా కూడా మరి వాక్యం ద్వారా మాట్లాడడం మంచిదే. ఇప్పుడు ప్రసంగిస్తున్నాం మనం, ఇది మీతో మాట్లాడు, ఇది మీతో మాట్లాడినట్టే. అంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా అన్నీ తీసుకోవాలి. మనం ఒకదాన్ని తీసుకుని వెళ్ళిపోకూడదు. ఒక ఆయనంట వాక్యం ద్వారా దేవుడు మాట్లాడడం అదొకటేనండి, ఇంకా అన్ని తక్కువేండి అన్నాడు.
కళలు స్వప్నాలు అన్నీ తప్పే కదంటే గమనించండి. కళలు ఒకవేళ వాక్యానికి విరుద్ధంగా రావచ్చు కదా. ఒక కళాస్తున్న వాక్యం విరుద్ధంగా అది దేవుడు చెప్పాడు కదా. వాక్యం కరెక్ట్గా ఉంటే అది వాక్యం, అది నిజమైన దేవుడు మాట్లాడటని. ఏమైనా తప్పుడు కళ వాక్యానికి విరుద్ధంగా వస్తే కళతో మాట్లాడడం తప్పుడు ఒక బోధ అని అన్నప్పుడు ఒక విషయం అనేది నాకు గుర్తొచ్చింది. ఒక ఆయన వాక్యం ద్వారా మాట్లాడి ఇదే మనకి ఇంకేం వాక్యం కరెక్ట్ అని అనుకుని వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయినప్పుడు గమనించండి, ఒక ఊరిలో ఏదో ప్రాంతం, ఒక ఒరిస్సా లేకపోతే పలానా ఆ యొక్క అనకాపల్లిలో ఎక్కడో ఒక ఊరికి దేవుడిని ఆ యోనాకి ఎలాగైతే నినివే పట్టణం ఏర్పాటు చేశాడో అలాగా మరి దేవుడు అనకాపల్లిని సిద్ధపాటు చేశాడు అనుకోండి ఆ భక్తుడికి. ఆయన మరి విజయనగరంలో ఉన్నాడు అనుకోండి. వాక్యం ద్వారా దేవుడు అది చేస్తేనే నేను నమ్ముతాను అన్నాడు అనుకోండి. బైబిల్ గ్రంథంలో విజయనగరం నుంచి నీవు అనకాపల్లిలో నువ్వు అక్కడ చర్చి కట్టాలి, అనేక ఆత్మను రక్షించాలి అని బైబిల్లో ఎక్కడైనా ఉంటుందండి? కావాలి దానికాన్ని ప్రకటన చూడండి, ఎక్కడ ఉండదు. విజయనగరం పేరే ఉండదు, అనకాపల్లి అని పేరే ఉండదు. మరి అక్కడికి వెళ్ళాలంటే ఎలాగప్పుడు? విజయనగరం నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి అనకాపల్లి, అక్కడ చర్చి పెట్టాలి, సేవ నడిపించి స్థలం కొనాలి, మందిరం కట్టాలి, అక్కడ నడిపించాలి, ఆత్మలు సువార్త చేయాలి. మరి బైబిల్లో లేదు కదా, ఇప్పుడు ఎలాగైనా వెళ్తారు అక్కడికి? వాక్యం ద్వారా మాట్లాడాలనుకున్నప్పుడు ఆ వాక్యమే కరెక్ట్ అనుకున్నప్పుడు ఇప్పుడు వాక్యంలో లేదు, ఇప్పుడు ఎలాగెళ్తారు అనకాపల్లి? గమనించండి ప్రేమ దేవుని చాలామంది. అందుకే మన వాక్యం మనమైతే ఏం చేస్తే తెలుసండి, మన యొక్క సావాసంలో ఏంటంటే ఒకటే వాక్యం ద్వారా తీసుకుంటాం, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడండి. రెండోది కళల ద్వారా తీసుకుంటాం. మూడోది దర్శనం ద్వారా తీసుకుంటాం. నాలుగోది ప్రవచనం. అన్నిటిని పట్టుకొని అన్ని తీసుకొని ముందుకెళ్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏది కూడా బైబిల్లోనే తీసివేయలేదు, ధైర్యంగా చెప్పగలం. ఇది అపోస్తలుల యొక్క బోధ. అపోస్తలుడు పౌలు ఏమన్నా తెలుసు? ఒకసారి అంటాడు, నేను ప్రభువుని చూశాను, ప్రభుతో మాట్లాడాను అని వారి దగ్గర అంటారు. చూడండి, అపోస్తలుల 2వ అధ్యాయము 15 చూడండి ఒకసారి. అపోస్తలుల 22వ అధ్యాయము 15 వచనం. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి, పేజీ నెంబర్ చెప్పండి. 125 పేజీ నెంబర్ చదవండి. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువుని చూచితిని. అప్పుడు ఆయన నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము. చాలండి. గమనించండి, పౌలు గారంట దేవాలయంలో ప్రార్థన చేస్తూ పరవశం అయిపోయాడంట. అక్కడ ఆయనకి చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నీవు ఫలానా స్థలానికి వెళ్ళాలి అర్జెంటుగా అని దేవుడు మాట్లాడి. దేవునికి స్తోత్రం. ఇది వాక్యంలో ఏమంటుందండి? ఫలానా ప్లేస్ అని వాక్యం ఉంటుందా? అది ఇండివిజువల్గా దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు పరవశం అయిపోయిన దేవుడు చూసాడంట, ప్రభువుని చూసి నన్ను ఉంది అక్కడ. నేను ఆత్మ పరవశం అయిపోయాను, దేవాలయంలో ప్రార్థన చేస్తుంటే ఆత్మపరవశులు అయిపోయాను, ప్రభుని చూశాను, ప్రభు నాకు తొందరగా పలానా దగ్గరికి వెళ్ళమని చెప్పాడని అక్కడ రాయబడి ఉంది. ఇది కరెక్ట్ అయిన అపోస్తలుల బోధ అండి. దేవుడు ప్రత్యక్షమై ఆయన మాట్లాడడం అనేది చూస్తున్నాడు. అది ఏదైనా కల్పనగా చెప్పగలనమాట. వాక్యంలో వాక్యం ద్వారా మాట్లాడుతుంటే వాక్యం చాలా మందికి అర్థం కాదు, మహాభక్తులకి అర్థం కాదు. ఎలా నడుతుంది ముందుకు వెళ్ళగలండి, ఎలాగో ముందుకు వెళ్ళగలడు. యెషయా గ్రంథంలో చదివితే, ఇర్మీయాలో చదివితే, ఏజ్కేలో చదివితే చాలా అర్థం కాని పరిస్థితి చదవని కావాలంటే ఏంటి అర్థమో దాన్ని చదివితే. పరమ గీతాల్లో చాలా అర్థం కాని స్థితి వాక్యాలు ఉన్నాయి. వాక్యం ద్వారా మాట్లాడడానికి మరి ఎలా తెలుస్తుంది? చాలా ఉన్నాయి. గమనించండి, మనం చాలా విషయాలు అయితే ఇది ఎలా మనకి వాక్యమే నిజం, వాక్యమే దేవుడు. వాక్యం కాడికి వెళ్తున్నాం, ఇది అర్థం కాని పరిస్థితుల్లో ప్రభు ప్రత్యక్షత మనకు ఉందనుకో, అనుభవం ఉందనుకో, దేవా మరి వాక్యం నేను చదువుతున్నాను కానీ వాక్యంతో మాట్లాడడానికి సూటిగా మాట్లాడుతుంది. వాక్యం చదువుతుంటే ఇది ఇలా ఉంది ప్రభా, ఏ స్కేల్లో చాలా మనము అర్థం అవ్వట్లేదు అని అంటే ప్రభు బయలుపరిచారన్నమాట.
కుమారుడు దీని అర్థం ఇది అని దేవుడు బయలుపరుస్తుంటాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అప్పుడు మనం వాక్య సంపూర్ణానికి వెళ్ళగలం. ఒక ఆయన అంటే ఒక ఆయన ఒక సమాధానం చెప్పాడు, బ్రదర్ వాక్యం ద్వారా మాట్లాడడం నాకు ఎలాగ తెలియదు చెప్పండి అన్నాడు. నేను అయినప్పుడు ఏమన్నా తెలుసండి, కళ్ళు మూసుకుంటానండి, బైబిల్ కళ్ళు మూసుకుంటానండి, యేసు ప్రభువారిని ధ్యానిస్తాను ఒక నిమిషం, ప్రభా ఇదిగో ఈ బైబిల్ తీస్తున్న వాక్యం ద్వారా నాతో మాట్లాడాలని చెప్పేసి అంటాను, ఇలా ఓపెన్ చేస్తానండి, ఇలాగా నా కళ్ళు దృష్టి దేని మీద పడుతుందో అదే పట్టుకుని వెళ్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే పట్టుకుని వెళ్తానండి, అదే మాట్లాడుతున్నాను అన్నమాట. అయితే ఒకసారి నేనే కన్ఫ్యూజ్ అయిపోయినా అన్నాడు అనమాట. ఎలాగంటే ఒకసారి ఇలాగ ప్రార్థన చేసుకొని ఇలా ఓపెన్ చేసాడండి. ఆ కన్ను దృష్టి ఎలా చూస్తున్నది కరెక్ట్ పడుతుందో యోధా ఇస్కరియోతు చెప్పండి, అందులో తెలిసిన విషయం. యోధా ఇస్కరియోతు ఎన్ని వెండినాలు గమనించాడండి. అక్కడ రాసి కరెక్ట్గా కన్ను ఫోకస్ అక్కడికి వెళ్ళిందండి. ఆ కన్ను అమ్మ బాబా ఇదేంటి నేను వేసుకుని నమ్మేలా అని కళ్ళు మూసి ఆ బైబిల్ మళ్ళీ మూసాడంట. చూడండి ఎంత ఘోరం. మరి వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు బైబిలే వాక్యం, దేవుడే వాక్యం, వాక్యం ద్వారా మాట్లాడదే పట్టుకున్నప్పుడు అది వచ్చింది, మిగతా అన్నీ చేసి ఇదేం చేయమని నువ్వు అన్నీ చేస్తున్నావు. మరి వాక్యం ద్వారా మా ఇదే ఇంకేం లేదని ఇదే వాక్యాన్ని నమ్మాలని అన్నావు, కరెక్టే. మరి ఎలా ఉంది, నువ్వు నాకు చెయ్యాలి కదా, తప్పు వచ్చింది. ఆయన మళ్ళీ కళ్ళు మూసాడంట. మళ్ళీ ప్రభా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం, మళ్ళీ కళ్ళు తెరిచాడంట. ఏముందంటే అందులోనూ మళ్ళీ తీసేటప్పటికి అతను ఆలస్యం చేయక అతను త్వరగా వెళ్ళిన దేవునికి స్తోత్రం. అమ్మ బాబా నేను అలాంటి ప్రభు నమ్మేలా అని. చూడండి ఎంత మరి అజ్ఞానంలో ఉన్నారో ఆలోచించాలి. అది ఒకటే పట్టుకుని ఉండిపోతుంది, వాక్యం ద్వారా మాట్లాడడానికి ఒకటే పట్టుకుని ఉండిపోతున్నాను. మరి పలానా ప్లేస్ వెళ్ళాలని దేవుడు కళ్ళలో చెప్తేనే అర్థం కాదు. ఏ చెప్పు నువ్వు ఆ భార్య విడిచిపెట్టవద్దయ్యా, ఆవిడ పరిశుద్ధాత్మ నింపడని చెప్తేనే అర్థమైంది. మరి ఏది మరి అపోస్తల పౌలుకి ఆయనకి దేవుడు ప్రత్యక్షమైతేనే దమస్కు పట్టణానికి వెళ్ళినప్పుడు దేవుడు ప్రత్యక్ష అయినప్పుడే ఆయనకి దేవుడు ఏంటో తెలుసుకోగలిగాడు. అందుకని అన్నింటిని అర్థం చేసుకోగలం, కానీ దేవుణ్ణి అర్థం చేసుకోలేమండి. అది మన వల్ల కాదండి. దేవుణ్ణి అర్థం చేసుకోవాలనేది చాలా మందికి తెలీదు, అర్థం కాని పరిస్థితి. నిజంగా దేవుడు ప్రత్యక్షంగా నిజంగా దేవుడిని చూసి దేవుడికి సత్యమార్గం వెళ్ళే మనకు చెప్తేనే తప్ప మనకు తెలుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈయన సత్యమైన దేవుడు, ఈయన నిజమైన దేవుడు అని అనుకుని మనం అప్పుడు ముందుకు వెళ్తామండి. అంత తప్ప ఎవరికి నిజమైన దేవుడు అనేది ఎవరికి తెలియని పరిస్థితి. ఎవరో తాత మొదలు చెప్పిందే నమ్ముతారు, ఎవరో మా మామగారు చెప్తేనే నమ్ముతారు. మేము చేసేదే నిజమైన దేవుడయ్యా అది ఆడికి తెలియదు నిజమైన దేవుడు ఏదో కాదండి. ఆ తాత చేశాడు, ఆ తాత అలా నిజమైపోతుంది. అందుకని దేవుడు ఏం చేశాడంటే పౌలు గారికే తెలియదు. అపోస్తలుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు సౌలు గారికి తెలియలేదండి ఎవరు నిజమైన దేవుడు కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని నడుచుకున్నట్టు చాలా మంది క్రైస్తవులు విషించాడు. ఆయన క్రైస్తవులు చెప్పడం మొదలుపెట్టాడు ఎవరు నిజమైన తెలియక. ఇంకా నాకు దేవుడు తను ప్రత్యక్షం పరుచుకుంటాడు, కానీ ఎవరు నిజమైన దేవుడు తెలుసుకోలేకపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడిని అప్పుడు తెలుసుకున్నాడు. చూడు, దేవుడు ప్రత్యక్షమైనప్పుడే వాక్యం ద్వారా మాట్లాడమని సరిసి దేవుని దగ్గర ప్రార్థనలో కూర్చోబెట్టి దేవుడు మాట్లాడే ఆ అనుభవం నేర్పించకుండా దేవుడు ప్రత్యక్షం నిజమైన దేవుడు చెప్పి అనుభూతి లేకుండా చాలా మంది వాక్యులని పెంచుతారు. చాలా మంది ఈయన కనిపించకపోతారు. తర్వాత కొన్ని సంవత్సరాలు పోయాక అండి ఒకవేళ ఏం జరిగిందనుకో, వాక్యమే దేవుడు వాక్యం ఉన్నాడు కనుక వాక్యమే దేవుడు నమ్ముకొని ఉంటారు కరెక్ట్గా. ఆయనకి మంది ఒకవేళ ఆ అనుభవం వచ్చిందనుకోండి, అసలు నేను చేసింది నిజమేనా, ఎవరో చెప్తున్నారు, ఎవరు చూసినా మారాము, అలాగే పలానా పాస్టర్ సువార్త చేశాను, పలానా తిమోతిగా నాకు దేవుడి గురించి చెప్పారు, నిజమైన ఈయన అని చెప్పారు, నమ్మాను. లేదా పలానా సోదమ్మ గారు చెప్పారు నాకు దేవుడి గురించి, నమ్మాను. వాళ్ళు చెప్తున్నప్పుడు నిజమే కదా, నిజంగా వాళ్ళు అబాధం చెప్పారు, నిజం చెప్పారు. నీకు ఎప్పుడు దేవుడు కనిపించలేదా, నువ్వు సత్యాన్ని గుర్తించలేదా అంటే నాకు ఎప్పుడు దేవుడు కనిపించలేదండి, ఎప్పుడు దేవుడు మాట్లాడలేదు. అయితే నేను చేసింది అది అనుమానమేమో, కనిపించే నిజమే ఎవరో చెప్పింది నమ్మి చెల్లిపోయింది, నిజంగా చర్చికి తీసుకో దేవుడు అని. ఇక కనిపించకపోతారు చాలా మంది. ఎందుకంటే ఎవరో చెప్పిన ఈ పొల్లగొంతులు చూడంటే ఆ చెప్పింది పట్టుకొని వెళ్ళే కన్నా నిజమే పొల్లగొందండి,
ఆ నువ్వుని తిని చూస్తే నువ్వు తిని చూసావా లేదా? అయ్యా నేను చూసాను, చేపలు పొల్లగా ఉంది, అది కరెక్ట్ అనమాట. అంటే ఎవరు చెప్పిన కాక నువ్వంతలు నువ్వు చూస్తేనే అప్పుడు నువ్వు లైఫ్లో చనిపోయే వరకు కూడా నువ్వు ప్రాణం పోయినా నేను పొల్లగా ఉందని నువ్వు ధైర్యంగా చెప్పగలవు. నేను రుచి చూశానయ్యా, దేవునికి స్తోత్రం. అందుకే పేతురు పత్రికలో ఏముందండి? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొని. ఎక్కడ ఉందని మాట చూడండి ఒకసారి. రెండు అధ్యాయం ఎన్నో వచ్చిన అండి? అదే ఎన్ని అధ్యాయం ఎన్నో వచ్చిన? 2 అధ్యాయం 1 వచ్చిన. ప్రభు దయాళులని మీరు రుచి చూసి చాలు. ప్రభు దయాళులని రుచి చూసి ఉన్నాయల్లా అంటే దేవుణ్ణి రుచి చూడాలని ఇక్కడ బైబిల్ చెప్తుంది. రుచి చూడడం అంటే ఏది? ఎవరో చెప్పింది నమ్మేస్తే నువ్వంతులు అనుభవించకపోతే రేపు వచ్చిన తర్వాత నువ్వు కనిపీజులో పడిపోతావు. నిజమే కానీ ఎన్ని జ్ఞానిస్తలా అదే నువ్వు రుచి చూసేదనుకో. అందుకే పౌలు గారు ఎవరు చెప్పిన మాటలు అయ్యి ఏసయ్య నింపి చంపుకుని వాళ్ళు క్రైస్తవులు చంపడానికి వెళ్తారు కదయ్యా బాబు. ఏసయ్య రక్షకుడయ్యా, ఆయన మామూలు మనిషి కాదు. కార్పెంటర్ చూస్తున్నావు, మరియమ్మ యేసేపుల గర్భం పుట్టడానికి చూస్తున్నావు కాదయ్యా. ఆయన పరలోకం దిగి వచ్చిన దేవుడయ్యా. ఆయన ఎంతోమంది ప్రవచించే ప్రవచనాలు నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ప్రవచన ప్రకారం నెరవేరిందయ్యా. ఆయన విశిష్టరైతే అంటే మీరు చెప్పింది నమ్మను, ఆయన నిజమైన దేవుడిని నమ్మలేదు. అప్పుడు తనంతలో రుచి చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రుచి చూశాడు దేవుడు రుచి చూశాడు. సౌలా ఎలా నన్ను హింసిస్తున్నావు అనే స్వరం వినిపించింది. ముందు కళ్ళుతో చూశాడు. కళ్ళు మంచి సూర్యుడికి తేజస్సు కన్నా వెలుగు ఎక్కువగా ఉంది. ఆ వెలుగు చూశాడు. చూసిన తర్వాత కళ్ళు మబ్బులైపోయి చీకట్లాగా అయిపోయినట్టు అయిపోయింది. గుండంత ఆందోళన వచ్చింది. ఏంటి వెలుగు అన్నారో, ఎవరు వెలుగు అన్నాడో అంటే అప్పుడు ఎవరైనా స్వరం చూస్తుంది. సౌలా నా పేరు నీకెలా తెలుసు? సౌలా అంటే ఎవరు బాబు మీరు ఎవరు అని అడిగితే సౌలా నీ హింసిస్తున్న యేసును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిపోయి సమాజం కుళ్ళిపోయాడు అనుకున్నాను. దేవుడు ప్రభువా ఈ వెలుగు నీదేనా? నేనేనయ్యా. లోకరక్షకుడు నేనేనయ్యా. ఈ లోకమంతా కూడా సృష్టించిన వాడు నేనే. తండ్రి నేను ఏకమై ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నన్ను హింసిస్తున్నావు అంటే అప్పుడు ప్రభువా అయ్యా అప్పుడు నేను రుచి చూశానయ్యా. ఇంకా నేను వెలుగు నేను రుచి చూసాను. ఇంక లైఫ్లో నేను చనిపోయే వరకు నా ప్రాణాలు పోయినా ఈ వెలుగు గురించి సాక్షి చెప్తాను ప్రభా. నన్ను మార్చినందుకు స్తోత్రాలు ప్రభా. దేవునికి స్తోత్రం. నన్ను మార్చినందుకు దిగి వచ్చావు ప్రభా. ఎవరో దిగి వచ్చినటువంటి దేవుడు మన దగ్గర ప్రార్థన చేస్తే ఆయన దిగి వచ్చి మాట్లాడే అనుభవానికి చాలా మంది తీసుకెళ్ళని పరిస్థితుల్లో వాక్యమే దేవుడు, వాక్యం నమ్మితే చాలు వాక్యం అంతా మాట్లాడుతుందని చెప్పేసి సమర్థించినట్టు ప్రజలు చాలా మంది ఉన్నారండి. అలాగైతే వాక్యంలో అన్ని కూడా నువ్వు తీసినట్లే. కనుక మన అపోస్తలుల పౌలు గారు చెప్పినటువంటి బోధ అండి. దేవునికి స్తోత్రం. అపోస్తలుల బోధ ఎందును ఎక్కడ ఉందండి? అపోస్తలుల బోధను స్థిరపడి ఉన్నాడని బైబిల్ చెప్తుంది ఎన్నోసార్లు. మరి కొత్త నిబంధనలు చూస్తాం. అపోస్తలుల బోధ ఎందును మనం ఉండాలి. ఎక్కడ ఉందండి? అపోస్తలుల కార్యం ఉంది కదా. ప్రతిదినము రొట్టె విరిచిటయు 2 అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తలుల 2 అధ్యాయము 42వ వచనం చూడండి. మీరు అపోస్తలులు బోధ యందును సహవాసమయందును రొట్టె విరిచిటి యందును ప్రార్థన చేయటి యందును ఎడతెక్క ఇండు. చాలండి. అపోస్తలుల సహవాసం, అపోస్తలుల బోధ యందు ఎడతెక్క ఉన్నారు వాళ్ళు. అదే కరెక్ట్ అయింది. అదే అన్ని తీసుకున్నారు. దర్శనం తీసుకున్నారు, కళలు తీసుకున్నారు, స్వప్నాలు తీసుకున్నారు, ప్రవచనాలు తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు వాళ్ళు. దర్శనాలు ఏమి చెప్పాడు? ఎన్నిసార్లు ప్రభు నన్ను దర్శించాడని చెప్పాడు. ఏమన్నాడు? దర్శనాల ద్వారా చాలామంది మన యొక్క అనుభవంలో ఉన్న చాలామంది బిడ్డలకి దర్శనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్న చాలామంది వింటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దర్శనం అంటే
అది ఎలా ఉంటుందంటే పడుకున్నప్పుడు ఇచ్చింది కళ అండి. దర్శనం అంటే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచిలో పడుకోకూడదు, కళ్ళు మూసుకుంటుండగానే అది మనకు కనిపిస్తుంది దర్శనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దర్శనం. పౌలు గారు ప్రార్థన చేస్తూ కళ్ళు నిద్రపోలేదని కాకనిద్ర అయిపోలేనప్పుడే ఆయన ప్రార్థన చేస్తూ చెట్టుకెళ్ళి ప్రార్థన చేస్తుండగానే దేవుడు దర్శించాడు. దేవుడు దర్శనం ద్వారా చెప్పాడు, కుమారా అదిగో నువ్వు పలాదడుతున్నది దానికి ఇది సమాధానం. వెంటనే ఆ కూర్చుంటుండగానే ఆయన ప్రభు పలాంటి చెప్పిన వెంటనే మళ్ళీ ఆ తెలుగు వచ్చిన వెంటనే మళ్ళీ వెంటనే పత్రికలు రాసేవాడు అనమాట. దర్శనం ద్వారా నాతో మాట్లాడి చెప్తున్నాడు దేవుడు ఆ పౌలు గారు. అలాగే చాలా మందికి ఆ దర్శన అనుభవం మన సంఘంలో మనకు చాలా మంది అనుభవం కలిగిన వారు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దర్శన అనుభవం అది మనం నేర్చుకున్నాం కనుక మాకు అనుభవం ఉంది కనుక మీకు బోధించగలుగుతున్నాం అన్నమాట. దర్శనం అనుభవం ఉంది. అప్పుడు 10 నిమిషాలనే కళ్ళు మూసుకుంటుండగానే ఒక 5 నిమిషాల సెకండ్లోనే అది మనకు జరిగిపోద్ది. అది దర్శనం అన్నమాట. అది పౌలు గారు జరిగిందంట. అందుకని క్రీస్తు మార్గం అంతా కూడా ఎఫెసీయులు 3:3 చూడండి ఒకసారి. ఎఫెసీయులకు 3:3 ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడినదను సంగతి మీకు రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరని. ఈ మర్మం ఇప్పుడు చాలు ఏమన్నాడండి? క్రీస్తు మర్మము దేవ దర్శనం ద్వారా నేను తెలుసుకున్న సంగతి మీకు పూర్వము సంక్షేపముగా రాసితిని. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గమనించండి, అపోస్తలుడు పౌలు ప్రార్థన చేస్తుండగా దేవుడే డైరెక్ట్ ప్రత్యక్షం అయిపోయాడు అనుకోండి. ఏంటి, అపోస్తలుడు పౌలు గారు కూడా కాలిపోయి బూడిదైపోతారు. ఈ భూమి కూడా బూడిదైపోద్ది. డైరెక్ట్ దేవుడే ప్రత్యక్షం అయిపోవాలంటే చాలామంది అలాగే క్వశ్చన్ పేషన్లు వేస్తున్నాడండి. దేవుడు మాట్లాడండి బ్రదర్ అంటారు. ఉరకవయ్యా, దేవుడు ఇస్తే భూమి మాడిపోద్దయ్యా. నువ్వు ముందు నేను భూమి అంతా మాడిపోద్ది, మసిముద్దులో ఎగిరిపోద్ది. ఆయన వెలుగు కాంతికి ఎవరు సహించలేదని ఆ క్వశ్చన్ పేషన్లు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు ఇదేం జరిగింది? మరి దేవుడు మాట్లాడటం కదా అంటే దేవుడు అంట పూర్తి వెలుగుతో వెళ్తే బిడ్డలు నశించిపోతారు, కాలిపోతారని చెప్పి మనుషుడు సహించగలిగే వెలుగు అంతతో భరించగలిగే వెలుగుతో పర్లేదు వెలుగు చూసిన వాళ్ళందరికీ ఏం కాదండి. ఆ వెలుగుతో దేవుడు ప్రత్యక్షం అవుతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ ప్రత్యక్షతలో అందుకే గమనించండి, ఆ ప్రత్యక్షతలో ఆయన ఎఫెసీయులు 3:3 అందుకే రాశాడు, దేవుడు దర్శనం ద్వారా దేవదర్శనం ద్వారా క్రీస్తు మర్మం అంతా నేను తెలుసుకోగలిగే మొత్తం అంతా కూడా దర్శనం ద్వారా చూపించాడు. అన్ని ఆయన ఇలా తెలిసిపోయి ప్రభు ఎలా ఉంటాడో, ప్రభు ప్రేమ ఎంత గొప్పదో, ఈ వాక్యం అర్థమేంటో, ఆయన ఎలా చేయబోతున్నాడో, ఆయన ఎంత గొప్పవాడో నేను అన్ని రుచి చూశాను. దర్శనం ద్వారా ప్రభు మర్మం తెలుసుకొని అన్నారు. దేవునికి స్తోత్రం. మరి ఈ ప్రత్యక్షత ఏమిటి మనకి? ఈ ప్రత్యేక దర్శనం ద్వారా మనకి ఇప్పుడు తెలియపరచబడుతుంది. ఆ అనుభవం మనం కూడా మన అనుభవంలో ఉంటుంది. అది ఇప్పుడు కూడా మంచినీళ్ళగా ఎప్పుడు ఉంటుంది మనకి. అది మనకి ఎవరు చెప్పవస్తుంది. ప్రభు దర్శనం వస్తున్నాయంటే ధైర్యంగా చెప్పగలం. ఎందుకంటే మన ప్రార్థనలో దర్శనం చూస్తున్నాం కాబట్టి ధైర్యంగా చెప్పగలం. అవతల చెప్పలేదు, వాక్యం అవన్నీ కాదు, వాక్యం నమ్మి వెళ్తాం అంటే కొంతమంది ఈ అనుభవం లేని వాళ్ళు. కాబట్టి మనం ఇవన్నీ కూడా గ్రహించి దేవుని నామంలో ఇదే మనకి సత్యమైనటువంటి బోధ. దీంట్లోనే మరి చూసిన ప్రభు అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 5:20 చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక. అది దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఏమన్నారంటే సత్యవంతుడైన దేవుడిని ఎరుగు నిమిత్తం. అంటే మన దేవుడు అబద్ధమైన వాడు కాదు, మన దేవుడు అబద్ధమైనటువంటి వాడు కాదు. ఆయన కొలిసిన ఈయన కాదు ఇంకో దేవుడు అనడానికి మళ్ళీ ఒకవేళ నిజమండి ఈయన కాదు ఇంకో దేవుడు అన్నారు అనుకోండి,
అప్పుడు ఈయన అబద్ధం అయిపోతాడు. యేసుప్రభు అయ్యో మీరే దేవుడని చెప్పారు కదండి, మీరు కాదండి అసలే ఇంకొక ఆయనడా అంటే అబద్ధం అయిపోతాడు. అది రాదు, అది లేదు. అందుకే సత్యమైన దేవుని కనుగోవాలని. ఆయన మన దేవుడు సత్యమైన వాడు, ఇంకా ఆయన తప్ప దేవుడు లేడు, ఆయన ముందు ఇంకో దేవుడు లేడు, ఒక్కడే ఆయన సత్యమైన దేవుడు. చదవండి, సత్యమైన దేవుడు ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి చాలు వివేకం అనుగ్రహించను. చాలు దేవుని కుమారుడు అంటే ఆ సత్యమైన దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆ దైవ కుమారుడు, ఆయన పక్కన కూర్చున్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు, యేసుక్రీస్తు పక్కన కూర్చున్నటువంటి దేవుడు కూడా, యేసు ప్రభువు కూడా మరి దేవుడిని కనుక్కోవాలి, తెలుసుకోవాలి అని ఆయన గురించి చెప్పడానికి, ఆయన గురించి సత్యమైన దేవుడు తెలుసుకోవాలని ఆయన ఈ లోకంలోకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. ఎందుకంటే ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఆయన ఎంత గొప్పవాడో తెలియదు. ఎందుకంటే ఈ లోకంలో ప్రభువులు అనేవాడు ఎంతో మంది ఉంటారంట, దేవతలు అనేవాడు అనబడివారు ఎంతో మంది ఉంటారంట, గురువులు అనేవాడు అనబడివారు ఎంతో మంది ఉంటారు. ఎవరు నమ్మాలి? ఇప్పుడు మనం ఎవరు నమ్మాలి మనము? బైబిల్లో చూడండి, కొరింథీ రాసిన పత్రికలో అంటాడు, ప్రభువులు అనేవాడు అనేక మంది ఉంటారు. అంటే ఈయన ప్రభు ఇంతమంది ప్రభువులు ఏ ప్రభువుని నమ్మాలి? కొరింథీ రాసిన పత్రిక మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. దేవతలని వాడు అనబడేవారు, ప్రభువులను అనబడేవారు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదైనను అది దేవతలని బంధువి అనేక మంది ఉన్నాను. మనకి ఒక్కడే దేవుడు, ఆయన మనకు తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనము ఉన్నాము. మరియు మనకి ప్రభు ఒక్కడే, దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఒక్కడేనండి ప్రభు, ఆయన యేసుక్రీస్తు. ఎంతోమంది దేవుడు ప్రభువులు అనేవారు, ఈయన ప్రభు అని, ఆయన ప్రభు అని, ఆయన ప్రభు. ఎంతమంది ప్రభువులు ఎవరు నమ్మాలి? అందుకే బైబిల్లో సత్యం కనుక ఒక్కడే ప్రభు, ఆయన యేసుక్రీస్తు. గమనించండి, దేవతలు అనేవాడు అనేక మంది ఉన్నారు, ప్రభువులు అనేవాడు అనేక మంది ఉన్నారు. అలాగే గమనించండి, ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువు. మనము గమనించండి, ఈ ఒక్కడైన దేవుడు, ఆయనే సృష్టికర్త, సమస్తను సృష్టించిన దేవుడు, ఆయన ఒక్కడే మనం నమ్మాలి. ఏంటి? ఆయన ఒక్కడే మనం నమ్మాలి. మనం గమనించి చూడండి, మత్తయి సువార్త 23 చూడండి ఒకసారి. మరియు మీరు గురువులని పిలువబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీకు గురువు. మీలో అందరికంటే గొప్పవాడు, మీకు పరిచారకుడే ఉండవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి? మన గురువులనే పిలవబడకూడదంట. ఏంటి? గురుగారు అంటారు కదా, మన దేవుడు నమ్ముకున్నాం. నేను మాకు చెప్పారు అనుకోండి, నేను గురుగారులా ఉన్నారు అని గురువుగారు అని పిలుస్తారండి. అలాగే మనము మీరు పిలవబడకూడదని ప్రభు చెప్తున్నాడు. మీరు గురువులని పిలవబడకూడదని మత్తయి సువార్తలో ఉంది. గమనించండి, అలా పిలవబడకూడదంట. మన అన్నీ కూడా ఏంటి అలా పిలవకూడదండి అని చెప్పాలంట. మనం ఏమన్నాం అది చెప్పుకోవాలి. ఒక దేవుని యొక్క సువార్థికుడిని బ్రదర్ అని పిలండి, లేకపోతే పాస్టర్ అయితే పాస్టర్ అని పిలండి, కానీ గురువులని పిలవకూడదని బైబిల్ చెప్తుంది. దేవుడే మనకి గురువు అంట. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో అంట ఒక ఆయన గురువుగా పిలిచారంట. ఎవరిని చెప్పండి? పాత నిబంధనలు గురువుగా పిలిచారంట. ఎవరన్నా ఆయన? అందరూ తెలిసిందే, ఏలియా గారిని ఆ శిష్యులు మరి కొంతమంది అంటారన్నమాట. ఏలియా గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయే టైం వచ్చినప్పుడు అప్పుడు అందరికీ ముందుగా చెప్పేస్తాడు, ఇగో నా టైం అయిపోయింది,
నా తర్వాత సేవ చేసేది ఇక ఎలీషా గారని ఆయన లేనప్పుడు ఒకసారి చెప్పాడంట చాలామందికి, అక్కడ ఉన్నటువంటి చాలామందికి చెప్పాడంట. ఎవరు? ఏలీ గారు. అయితే అప్పుడు ఎలీషా గారు ఏదో పని మీద వెళ్ళినప్పుడంట, ఇదిగో నేడు మీ గురువును ఆరోన్ అవ్వబోతున్నాడు, తెలియదా మీకు? నీకు చెప్పలేదా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గురువు అని పిలవడం బైబిల్ చెప్తుంది కదండి. మరి ఆయన ఎంత పెద్ద బిషప్ అవనేయండి, మహాప్రవక్త అవనేవండి, యేసుప్రభు అంటే గొప్పవాడా ఏలీ గారు చెప్పండి. మనం మాట్లాడుకుంది. యేసుప్రభు కంటే ఏలీ గొప్పవాడా చెప్పండి? కాదు. మరి యేసుప్రభునే గురువు పిలాలి. నేను అన్నాడు ప్రభుని ఒక్కడే యేసుప్రభునే గురువు అని పిలాలి. మీరు ఎవరు గురువు అని పిలవకూడదు ప్రభు చెప్పాడు. మరి ఆయన గురువు అని పిలుస్తున్నాం. అందుకే పాత నిబంధనలను చాలా యేసుప్రభు వారు సరిచేశాడు. చాలా పాత నిబంధనలు వాడిని చాలా సరి చేసుకుంటూ వచ్చాడు. అప్పుడు తెలియక పిలిచేవాడు గురువు అని. అందుకే దేవుడు కొత్త నిబంధనలకు వస్తాడు. ప్రతిదీ సరి చేసుకుంటూ వచ్చాడు. చాలా లోటుపాటు సరిదిద్దాడు దేవుడు. పాత నిబంధనలు ఉన్నవన్నీ కూడా యేసు ప్రభు సరిదిద్దాడు. అన్నీ కూడా బళ్ళు అర్పించేటప్పుడు కోడేలు మేకలు మరీ పేదలైతే పౌరం పిల్లలు అర్పించేవారు పాపక్షమణ గురించి. ధనవంతులైతే మంచి మంచి క్రొవ్వు తోడలను పెద్ద పెద్ద మేకలను వేల ఖరీదైన మేకపోతులను కొమ్ములు వేసేవారు పాపక్షమణ నిమిత్తం. కొత్త నిబంధనలు దేవుడు వేసుకొని చేశారు, సరి చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నాన్నది కాదు నైనా అది ఆప్యాయంగా చేయకండి అని చెప్పి చెప్పేవారు. బళ్ళు మీరు అర్పించొద్దు, ఏ బళ్ళు అర్పించొద్దు అని ప్రభు దానికి సరిగా ఎన్నో దేవుడు సరి చేసుకుంటూ వచ్చాడు. ఏంటి? కంటి కన్ను పంటికి పళ్ళని పాత నిబంధనలో అందరూ తెలుసు. కంటి కంటే నీ ఎద్దు తీసుకెళ్ళిపోతే మళ్ళీ ఆయన ఎద్దు నువ్వు తీసుకోవాలని మోషే ధర్మశాస్త్రం ఉంది. ఎందుకంటే సరిపోయింది, నువ్వు ఆయన ఎద్దు తీసుకున్నా కనుక దానికి విరుగుడుగా ఈయన ఎద్దు తీసుకుని సరిపోయింది. ఆయన నువ్వు కొట్టే కనుక ఈయన నువ్వు కొట్ట సరిపోయింది, న్యాయం సరిపోయింది అని పాత నిబంధనలో. యేసు ప్రభు వస్తుడికి దాన్ని కూడా కొన్ని తెలియకుంటాడులే, ఆయన దోషం అయిపోయింది కనుక ఆయన క్షమించాడు, మళ్ళీ కొట్టొద్దు అని, మళ్ళీ పంటికి పనులని చేయొద్దని, శత్రువులు క్షమించి కొట్టువారిని క్షమించి ఆయన కొట్టొద్దు అని యేసు ప్రభు వారు సరి చేశాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పాత నిబంధనలు కంటికి కన్నీ పంటికి పోవాలంటే పాత నిబంధనలు ప్రభు అన్నాడు, నీ కుడి చెప్పు కొడితే ఎడ చెప్పు కూడా అది సరి చేయడం అన్నమాట. ఇలాగా యేసు ప్రభు వస్తువుడికి చాలా సరి చేసుకుంటూ వచ్చాడండి. గమనించండి. అయితే ఇక్కడ చదవబడిన మాటల్లో యేసుక్రీస్తు ప్రభు వారు దేనికి వచ్చాడండి? పాపులను రక్షించుటకు ఆయన యేసుక్రీస్తు ఈ భూలోకంలో ప్రత్యక్షమయ్యాడు. ఎవరు రక్షణ చెప్పండి? ఈ యొక్క జనవరి 1 క్రిస్మస్ ఎవరి కోసం వచ్చాడు దేవుడు అండి? పాపులను రక్షించట కొరకు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములకు వచ్చి ఉన్నాడు. పాపులను ఎలాంటి ఇంకా మనశ్శాంతి లేకుండా పిల్లలైనప్పుడు కూడా, ఎలాంటి పాపులు అయినప్పుడు కూడా వారిని దేవుడు నీతిమంతులుగా యేసుక్రీస్తు ప్రభువారు చేయడానికి ఆయన పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చినాడు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారి పాపాలన్నీ కూడా ఏమవుతుందంటే పోయి పరిశుద్ధులు అయిపోయే గొప్ప ధన్యత వారు దొరుకుతారు. పరిశుద్ధులే గొప్ప నీతిమంతులు అయిపోయే అవకాశం. వారికి ఉన్న చెడు విషయాలన్నీ పోతాయి. ఏంటో అంత మంచిగా మరిపోయావు, ఇన్నాళ్ళు కోపం పోయింది, తాగుడు పోయింది, ఇన్నాళ్ళు చెడుగా తిరిగివాడు మానేశావు, ఈ పాపాలన్నీ పోయేది ఎవరి వల్ల అంటే ఒక యేసుక్రీస్తు ప్రభు వల్ల మాత్రమే. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారే అంత గొప్ప కార్యం. ఆయన అంగీకరిస్తే ఇలాంటి ఇక భయంకర తిరిగిపోతూ కూడా ఏమవుతుందంటే పాపములన్నీ కూడా తీసివేయబడతాయి. తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చిందనమాట. ఆయన వచ్చాక భూమి తారీఖులన్నీ కూడా ఏమైంది? క్రీస్తు శకం చెప్పండి, క్రీస్తుకు పోవడం. మనకి లెక్కలు కూడా ఎన్ని 5 రోజు 10 రోజు 1989 లేదా 2025 ఇవన్నీ ఎలాగొచ్చే సంవత్సరాలు అంటే యేసుక్రీస్తు దాన్ని బట్టే మనకి తారీఖులు వచ్చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే తారీఖే లేదు మనకి. యేసు ప్రభుతో స్టార్ట్ అయింది. క్రీస్తుకు రాకముందు ఉన్న సంవత్సరాలని దినాలన్నీ కూడా నెలలని కూడా క్రీస్తు శకం అని
యేసు ప్రభు వచ్చిన తర్వాత నెలలు, సంవత్సరాలు, దినాలు కూడా క్రీస్తు శకమని. దేవునికి స్తోత్రం. ప్రతి గ్రంథాలు తారీఖులు ప్రతిది కూడా క్రీస్తు శకమని రాయబడాలి. ఇంకేది కూడా లేదు. ఆయన సృష్టికే దినాలకే ముందు ఆయన గొప్ప దేవుడు. ఆయన రాబట్టి ఈ లోకంలో ఒక సంవత్సరం పడగలుగుతున్నాము. జనాభా లెక్కలు, తారీఖులు, నెలలు, మాసములు, దినాలు, నెలలు, గడియలు యేసుక్రీస్తు ప్రభువారండి. ఆయన అంత గొప్ప కార్యము చేసి ఉన్నాడు. మనకి నీతిమంతులుగా చేయడానికి ఆయన ప్రత్యక్షమే కనుక మనం ఆయన అంగీకరించినందువల్ల మనం ఏమవుతుందండి, నీతిమంతులుగా మనం మారే గొప్ప అవకాశం మనకు దేవుడి ద్వారా కలుగుతుంది. మన పాపాలన్నీ కడిగి యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారండి యేసుప్రభు వారు. అలాగే తల్లి కూడా ఎన్ని కష్టాలు పడిందండి, ఎంతమంది అవమానం పడింది, ఎంతమందితో అనేక రకాలైనటువంటి ఆ యొక్క కిట్టులు అవమానాలండి. పాపం చేయకుండా పెళ్లి కాకుండా గర్భం ధరిస్తే ఎంత అవమానం అండి. అది భరించలేనటువంటి బాధ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అనేక మంది పెళ్లి కాకుండా గర్భం తినే వాళ్ళు ఎంతమంది భరించలేకే చాలా చనిపోతున్నారు చాలా మంది. ఎందుకంటే అవమానం తట్టుకోలేక, మనుషుల్లో తలెత్తుకొని తిరగలేక. అలాంటి పాపం చేశారు, వదిలేదు. కానీ మరియమ్మ గారు ఏ పాపం చేయలేదు. ఈమెకి ఎంత అధికారం ఉండాలి చెప్పండి. ఇదేంటి, నేను తప్పు చేయలేదు, ఇది నాకు అనిపించలేని అని చెప్పేసి తన జీవితాన్ని తీసుకోవాలంటే అయినను ఓర్పు ప్రభు వారికి దేవుడు చెప్పే మాట, తండ్రి దేవదూత నాకు చెప్పింది, కొన్ని రోజులు ఓర్చుకుంటే నువ్వు దయ పొందిందని అవుతావమ్మా, నువ్వెంతో గొప్ప మంచి వ్యక్తి అవుతావమ్మా, సృష్టికర్తను మహాదేవుని నువ్వు కనగలుగుతున్నావమ్మా, ధన్యురాలివి. అయ్యో ఒకటే బాధ. చూడండి, తల్లి కని ఎన్నో నొప్పులు పడే పిల్లలు కనిన తర్వాత ముందు నొప్పులు బాధ ఉంటాయి, పిల్లలు పుట్టిన తర్వాత మహా సంతోషం. దేవునికి స్తోత్రం. అలాగే ఆ ప్రసవేదన గుర్తు చేసుకుంటుంది. ఈ నొప్పులు, ఈ కష్టాలు అందరూ తిడుతున్నారు కదా, ప్రభు గారి వస్తే యేసుక్రీస్తు ప్రభు వారు నా గర్భంలో జన్మిస్తే అప్పుడు ఎంత ఆనందం అని పోగొట్టుకుంటాను కదా. అప్పుడు కానీ నేను చేతి తీసుకుంటే, ఇప్పుడు కానీ నేను నాకు వద్దని నేను ఏదో చేతి చచ్చిపోతే ఆ మంచి యొక్క గౌరవాన్ని, ఆ మంచి లోకానికి పాపాలన్నీ పోగొట్టి దేవుడు వస్తుందండి. ప్రజలందరికీ మంచిదాన్ని నేను పోగొట్టుందని అవుతాను. పర్వాలేదులే, ఎంతమంది వెళ్ళినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. అమ్మ ఒక్కసారి అలాగ వెళ్ళి మళ్ళీ ఏడుతో మళ్ళీ వచ్చారు. ఏడు పాడుకుంటారు మళ్ళీ రండి. అయితే ఎంతమంది ఏంటన్నా కూడా అండి, నాకు కలగవలసింది నాకే కాదు ప్రజలందరూ కూడా పాపక్షేమం కలిగడానికి యేసుప్రభు వచ్చారంట. ఇది నేను ఎంతమంది ఏంటన్నా నా ప్రాణం పోయి తిట్టిన అవమానపరిచినా పర్వాలేదు, నేను మాత్రం అవమానాన్ని భరిస్తాను, కానీ నేను చచ్చిపోనని వేరే కంకణం కట్టుకోను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు ఆలోచించండి, ఎంత గొప్ప ఆ యొక్క బహుమానం మనకి ఇచ్చాడో చూడండి. యేసు ప్రభు వారు మనకి ఎంతో బహుమానంగా మనకు వచ్చాడు ఈ లోకంలోనికి. మన కష్టాలు, మన పాపములు, మన దరిద్రత, మనకున్నటువంటి మనశ్శాంతి లేని జీవితాన్ని తీసివేసి మనశ్శాంతిని ఇస్తాడంట. దేవుని నామానికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గమనించండి. మరి ఒకసారి మరియమ్మకి మరియమ్మ గారి కంట, మరియమ్మ దగ్గర ఉన్న పాస్ గారి కంట అక్కడ చర్చికి వెళ్ళింది కదా. అప్పుడు అది అప్పుడు ఆరాధనలండి, ఆరాధన ఉండేది. అంటే యేసుప్రభు రాకమునుపు యెహోవా దేవుని ఆరాధించేవారు. ఆ పాస్ గారికి, ఆ యాజకుడి కంట అందరూ కూడా చంపి ఆయన ఏకంకం కట్టుకున్నారంట. ఎందుకంటే ఈ పాస్ గారే, ఈ యాజకుడే ఈయన ఏదో తప్పు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఈయన తప్పు చేశాడు, ఈయనే చేశాడని చెప్పేసి చాలా మంది ఏం చేశారంటే, చాలా మంది చంపాలని ఆలోచన పెట్టి ఒక టైం చూస్తున్నారు. ఎవరిని? ఆ భక్తుడిని. దేవునికి స్తోత్రం.
అయితే ఒకరోజు దొరికిందంట సమయం. ఎంత భక్తులైనా చంపేస్తారు, చిన్న ప్రాణభయం ఉంటుంది కదా, తప్పించుకుంటారు కదా. ఇంకా తర్వాత ఇంకా అవకాశం లేక పట్టించుకోవడానికి తప్పదు. ఇంకా దొరికిపోతే రక్షించుకోవడానికి ఏం చేసిందంట, పారిపోతున్నాడంట. వాళ్ళు కత్తులు కొట్టాలు కొట్టుకొని వస్తున్నారంట. పారిపోతుండగా ఏంటి, ఒక చెట్టు కనిపించిందంట. ఆయన దేవుడిని ప్రార్థిస్తే బాగున్ను. ఆయన ఏమన్నాడంట, నేను ఏ తప్పు చేయలేదు, నేను నీతిమంతుడిని, తెలుసు కదా చెట్ట, నువ్వే నాకు ఆశ్రయం ఇవ్వ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా హల్లెలూయా అంటే అప్పటికి చెట్టు అంటే ఏం చేసిందంట, అలా ఇరిపోయి ఆయన లోపలికి వెళ్ళిపోయి చెట్టు మూసిందంట. అప్పుడు తప్పు దొరికింది కదా, యెహోవా దేవుని ప్రార్థన చేస్తే దేవుడు ఏదో రకంగా దేవదూతలు పంపించో, మరి లేకపోతే అక్కడ సువార్త జరగదని చెప్పి ఏదో రకంగా దేవుడు ఏదో సహాయం చేసాడు. ఆయన చేసిన తప్పు ఏంటంటే చెట్టును ఆశ్రయించాలి. తప్పు అయిపోయింది. చెట్టుని ఆశ్రయించడం వల్ల లాస్ట్ ఏమైంది, దొరికాడని చెప్పేసి సైతం ప్రత్యక్ష అయిపోయిందంట. అక్కడ మనిషిలో ప్రత్యక్ష అయిపోయాడంట. ఆయన అయిపోయి అన్నాడంట, మీరు ఎదుగుతున్నటువంటి భక్తుడు ఎక్కడో తెలుసా అంటే, ఎక్కడ అన్నాడంట, ఈ చెట్లో నుండి లోపల ఉన్నాడయ్యా అన్నాడు. నిజమేనయ్యా, ఆయన గొప్ప భక్తుడు, ఆయన ప్రార్థన చేస్తే ఏదో జరిగిపోతుంది కదా, ఇదిగో చెట్టు ఆశ్రయించి అన్నాడు. మీకు తెలుసు కదా ఎలాంటి భక్తుడు. అవును, చాలా మంచి భక్తుడే, కానీ ఈ తప్పులో పడిపోయాడు. అందుకే అతను చంపాలనుకున్నాం. అందుకే ప్రార్థన చేసేది కదా, చెట్టు విడిపోయింది, ఆయన మూసింది, ఆయనకి ఆశ్రయం ఇచ్చిందంటే నిజమే ఉంటుందని చెప్పేసి ఏం చేశాడు, రంపాలతో పోసాడంట. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా హల్లెలూయా. గమనించండి, మరి అంత దైవశక్తివంతుడు ప్రార్థన చేస్తే వీడిందంటే అంత గొప్పగా ఆలోచించాడు. దేవునికి శక్తి కూడా ఉన్నది. అలాంటి భక్తులు అలాగా ప్రార్థన చేసేవారు దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టేటప్పుడంట చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు పడి మరి యేసుప్రభు జన్మిస్తేప్పటికి చాలా భూలోకంలో సంవత్సరం జరిగింది. రామ ప్రభుత్వం వారు కూడా 2 సంవత్సరాలు దాటి పిల్లలు ఏం చేశారండి, చంపేయాలన్నారు యేసుప్రభు నిమిత్తమే. అక్కడ కూడా రామలో రోదన వినబడింది. అక్కడ కూడా గమనించండి, ఆయన అలాంటి కష్టాలు, బాధలు ఏ రోజున చంపాలని చూశాడు శిశువుని, యేసుప్రభు వారిని చంపాలని చూశాడు. ఇలాంటి బాధల్లో తల్లి బాధ, పాపం చేయకుండా గర్భం నుంచి ఎన్ని కష్టాలే. ఈ కష్టాల్లో నుంచి గమనించండి ఎంత అన్నిట్లు ఓర్చుకుందా మరియమ్మ గారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. అందరూ పట్టుకుని వచ్చినట్లయితే ప్రభు శరీరంలో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల తండ్రి, ప్రేమ కలిసే నీ పాదాలకు వందనాలు తండ్రి. ఇదిగో సమయంలో ప్రభు మాకు ఇచ్చిన వర్తమానం బట్టి వందనాలు.